చర్చకు తిరిగి స్వాగతం. ఊహించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2,56,000 కోట్లతో ప్రవేశపెట్టింది. అదేవిధంగా సంక్షేమానికే పెద్దపీట వేసింది. అయితే ఈ బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది, వీటికి సంబంధించిన విశ్లేషణలు కొనసాగిద్దాం. ప్రకాష్ గారు, చూశారుగా 2,56,000 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో మీరు ఎలా విశ్లేషిస్తారు? మొత్తం దీని స్వరూపం ఎలా ఉందంటారు? అంటే గత 3 బడ్జెట్లతో పోల్చినప్పుడు ఏంటంటే అదే ఒరవడిలో కొనసాగింది. పెద్దగా కొత్త పథకాలు ఏం లేవు. ఉన్నదాన్ని కొంత స్ట్రెంగ్తెన్ చేశారు. దళిత బంధు కానీ, తర్వాత దళితుల ఎంపవర్మెంట్కి సంబంధించిన కానీ కొంత బడ్జెట్లో ఇంక్రీజ్ ఉంది. అప్పుడు 11,000 కోట్లు ఉంటే ఇప్పుడు 17,000 కోట్లకు పోయింది. వ్యవసాయ రంగానికి ఎప్పటిలాగానే ప్రథమ ప్రాధాన్యత వచ్చింది, 24,000 కోట్లు. అందులో ప్రధానంగా రుణమాఫీ, రైతు బంధు ఇవి ఉంటాయి. సాగునీటి రంగానికి సంబంధించి విద్యాసాగర్ రావు డిండి ప్రాజెక్ట్, అదేంటంటే నల్గొండ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో, బాగా డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్ అది. దానికి బడ్జెట్లో కొంత కేటాయింపులు చేశారు, దాదాపు 6,190 కోట్లు. అందులో 3,41,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ అది. ఇదివరకు ఫ్లోరైడ్తో ఉన్న భూములన్నీ కూడా మనం క్రమంగా సాగునీరు ఇవ్వడం ద్వారా డిఫ్లోరినేషన్ అవుతుంది. కాబట్టి అదొకటి యూస్ఫుల్ ప్రాజెక్ట్ అది. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. కంపేర్ చేసినప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కొంత తగ్గింది. గతంలో 15% ఉండే, ఈసారి ఇంకా 15% కంటే కూడా తక్కువగా ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది చాలా వరకు ఇదివరకే పూర్తయింది. మనకు పవర్ జనరేషన్ స్టేషన్స్ కావచ్చు, జెన్కో ప్రాజెక్టులు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరంలో మేజర్ కాంపోనెంట్స్ అన్నీ, మల్లన్న సాగర్తో సహా అన్ని స్టోరేజెస్ కూడా పూర్తయినాయి, అన్ని పంపింగ్ స్టేషన్స్ పూర్తయినాయి. పాలమూరు రంగారెడ్డిలో కూడా దాదాపు ఈ పంపింగ్ స్టేషన్స్, తర్వాత రిజర్వాయర్స్ పూర్తయినాయి. అందుకని కొంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గినట్టు మనకు కనబడుతూ ఉంది. బట్ కొత్త పథకాలు మనకు ఇదివరకు ఉన్న గొర్రెల స్కీమ్, దాన్ని కంటిన్యూ చేయడానికి 1,000 కోట్ల దాకా మనకు కనబడుతుంది. తర్వాత నేత కార్మికులకు మాత్రం ఇందులో కొంత ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు ఇచ్చినట్టే వాళ్ళకు బీమా సౌకర్యాన్ని కలిగించారు. ఎవరైనా చనిపోయినట్టయితే 5 లక్షల రూపాయలు నేత కార్మికులకు అదొకటి దొరుకుతున్నది. తర్వాత వాళ్ళకు సంబంధించి ఒక స్పెషల్ స్కీమ్ కూడా పెట్టారు, గీత కార్మికులకు సంబంధించి 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే న్యూట్రిషన్ కిట్ అనేది కొత్త కాన్సెప్ట్. కేసీఆర్ కిట్లేమో ఇంతకుముందు గర్భిణులకు, తర్వాత వాళ్ళు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఉండేది. అందులో న్యూట్రిషన్ అనేది ఏంటంటే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలకే దీన్ని పరిమితం చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా రక్తహీనత అనేది 80% కంటే ఎబోవ్ విమెన్లో ఉంటుంది. దానివల్ల వాళ్ళకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ న్యూట్రిషన్ కిట్ అనేది దానికి 1,25,000 మందికి లబ్ధి ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. ఇవి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్. తర్వాత మెట్రో రైల్కి కొంత ప్రాధాన్యత పెరిగింది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి 500 కోట్లు పెట్టారు. అట్లనే ఓల్డ్ సిటీలో కూడా 6 కిలోమీటర్లు మెట్రో రైలును ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది చాలామందికి ఉపయోగమైనది. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఎక్కడో సిటీ బయట అవుట్స్కట్స్లలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు పనిచేసే ప్రాంతానికి పోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇన్ టైంలో రావాలి అక్కడికి, లేట్ నైట్ బయలుదేరాలి. వాళ్ళకు ఉపయోగపడే విధంగా 1,00,000 మోటార్ సైకిల్ అనేది, ఇది ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కలనే ఎక్కువ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంది. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ అనేది బాగా వెల్కమ్ చేయాల్సింది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా టూరిజం పరిశ్రమ నిర్లక్ష్యానికి గురైంది. పర్టికులర్గా హైదరాబాద్ సిటీ దగ్గరలోనే మనకు చాలా టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. టూరిజం ఇన్కమ్ పెరగాలన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు 1,500 కోట్లు టూరిజం కేవలం కాళేశ్వరం సర్క్యూట్కే పెట్టడం అనేది అది వెల్కమ్ చేయాల్సింది. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు. 20,000 పరిశ్రమల్ని మనం అకామిడేట్ చేసుకోవచ్చు అని అన్నారు. దానిలో పావుల వడ్డీకి రుణం అనేది వాళ్ళకు ఆఫర్ చేయడం అనేది మంచి స్కీమ్గా కనబడుతున్నది. అట్లాగే భరోసా కేంద్రాలు, ఈ ఎవరైతే హెల్ప్లెస్ విమెన్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా బాగానే ఉంది అది. అట్లాగే అడ్వకేట్స్, జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం ఇదివరకు తీసుకున్న ఇనిషియేటివ్స్ని కంటిన్యూ చేస్తూ ఉంది. 100 కోట్లు మళ్ళీ అడిషనల్గా అడ్వకేట్లకు ఇన్సూరెన్స్ ఇదివరకు లేకుండే. ఇప్పుడు 22,000 మంది అడ్వకేట్లకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గవర్నమెంటే ప్రీమియం పే చేసే విధంగా వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేశారు. తర్వాత చెత్త నుంచి పవర్ ఫస్ట్ సిటీగా హైదరాబాద్ను డిక్లేర్ చేశారు.
ఇది మంచి ఇనిషియేటివ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే కృష్ణారెడ్డి గారు, అంటే మొత్తం మీద అంటే 2,56,000 కోట్ల రూపాయలు అంటే ఆదాయ వనరులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమకూరుస్తుంది, వీటికి సంబంధించి ఆదాయ వనరులు ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అంటే ప్రాక్టికల్గా ఉన్నాయా, ఇంకేమైనా ఎక్కువ చేస్తున్నట్టు ఏమైనా కనిపించింది? ఇప్పుడు మొత్తం సంక్షేమమే ప్రాధాన్యంగా, అంటే మనం ఇంతకుముందు బడ్జెట్ ముందు కూడా డిస్కస్ చేసిన దాంట్లో పెట్టినట్టుగానే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా సంక్షేమం అంటే మరి విద్యా వ్యవస్థను ఎందుకు పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టుగా కనపడుతుంది. అంటే విశ్వవిద్యాలయాలని, అంటే ఇవాళ గురుకులాలను కావచ్చు, కొన్ని బీసీ వెల్ఫేర్ స్కూళ్ళని చేస్తున్నప్పటికి కూడా విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ లేకుండా, అంటే మన గతంలో ఒక సేయింగ్ కూడా ఉందండి, అంటే ఒక దేశ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందంటే తరగతి గదిలో ఉంటుందని. ఇవాళ ఉన్నత విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నుంచి నేటి వరకు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయింది. అంటే అక్కడ ప్రొఫెసర్ల నియామకాలు లేవు, అదేవిధంగా కావాల్సినటువంటి మినిమం సౌకర్యాలు లేవు. కేవలం ఒక తాత్కాలికంగా ఉపశమనాలు, అంటే ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేయడంలో తప్పులేదు, కానీ మరి పూర్తిగా ఇలాంటి ఒక విద్యా వ్యవస్థను నిర్లక్ష్యానికి గురి చేయటం అనేటువంటిది ఆందోళన విషయం. అంటే ఇవాళ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము, ఇవాళ మనం తలసరి ఆదాయం పెరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఐటీ లాంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇవాళ ఈ ఉద్యోగాల కల్పన కూడా ప్రైవేట్ రంగంలో హైదరాబాద్ బేస్గా జరిగేటువంటి ఉద్యోగాల కల్పన కూడా దానిపైన కూడా ఫోకస్ చేయలేదు. నిరుద్యోగులను పూర్తిగా, అంటే నిరుద్యోగ భృతి గతంలో ఇచ్చిన హామీ కనీసం రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అయినా నిరుద్యోగ భృతి లాంటిది చేస్తామనుకున్నా కానీ దాని గురించి కూడా చర్చ కానీ ఇక్కడ లేదు. వ్యవసాయ రంగంలో కూడా రైతు బంధు లాంటి స్కీములు మంచిది, అది రైతులకు సహాయకరం చేస్తున్నప్పటికి కూడా రుణమాఫీ విషయంలో ఇవాళ ఎలక్షన్ ఇయర్ దగ్గరికి వస్తున్నప్పటికి కూడా 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి విషయంలో రైతులు ఒక డెట్ ట్రాప్లో పడిపోతున్నారు. అంటే వారి యొక్క ఇంట్రెస్ట్ పెరిగి ఒక 3-4 సంవత్సరాల కాలంలోనే, దయచేసి ఎవరైనా కూడా దానిపైన ఒక పరిశీలన చేసినట్లయితే, ఒక స్టడీ చేసినట్లయితే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. విపరీతమైనటువంటి బడ్డెను రైతులపైన రూపాన పడుతుంది. అంటే ఇవాళ అన్ని రకాలుగా సంక్షేమానికి తాత్కాలికంగా అట్రాక్టివ్గా ఉండే స్కీమ్లపైనే పెట్టారు. దాంట్లో బడ్జెట్లో కూడా చెప్పారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే కేవలం 25,000 కోట్ల వరకు మాత్రమే ఉన్నట్టుగా ఉంది. టోటల్ బడ్జెట్లో చాలా తక్కువ శాతం, అంటే దాదాపుగా 90% ఈ యొక్క స్వల్పకాలిక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల సేవలని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవడానికి కార్యక్రమాలు ఏమన్న విషయంలో స్పష్టత లేదు. అంటే ఎగ్జిస్టింగ్ స్కీమ్సే ఉన్నాయి. అంటే ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయనడానికి క్లియర్గా ఉంది. అంటే కేవలం పన్నుల రూపాయన 1 లక్ష కోట్ల రూపాయలు, మిగతావి ఆస్తుల అమ్మకాల ద్వారా కొంత, లేదా రుణాల రూపాయన కొంత ఆదాయ వనరులు సమకూర్చుకుంటామని చెప్పినప్పటికి కూడా మరి ఈ రాష్ట్రంలో ఒక సమూలమైనటువంటి మార్పులు రావాలంటే ఉన్నత విద్యా వ్యవస్థలోని తీసుకురావాలి. వ్యవసాయ రంగంలో కూడా, అంటే విద్యా రంగానికి సంబంధించి అంటే 2 కొత్త విద్యాలయాలు, అంటే మహిళా విద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. అదేవిధంగా మన ఊరు మన బడి పథకాన్ని కూడా చేసినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయానికి తెలిస్తే నాకున్న సమాచారం మేరకు కోటి ఉమెన్స్ కాలేజ్ని దాన్నే ఒక మహిళా యూనివర్సిటీగా చేస్తున్నాము, 100 కోట్ల రుణాలు 100 కోట్ల రూపాయలను అలొకేట్ చేస్తున్నాం అన్నారు. బాగుంది. మన ఊరు మన బడి ప్రోగ్రాం కూడా మూతపడుతున్న గవర్నమెంట్ పాఠశాలకి కొంత ఊతమిస్తుంది, వాటికి సపోర్ట్ అవుతుంది, వాటిని అప్రిషియేట్ చేస్తాం. ఇవాళ గురుకులాలు కూడా ఇవాళ అత్యధికంగా రిజల్ట్స్ సాధించాయి. అంటే నేషనల్ జాతీయ స్థాయి లాంటి వాటిలలో కూడా మన గురుకులాల విద్యార్థులు సీట్లు సంపాదించుకున్నారు. ఆ దిశగా గురుకులాలను స్ట్రెంథెన్ చేయడం వల్ల ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా దళితులు, వెనకబడినటువంటి వాళ్ళు, అంటే మెడికల్ సీట్లలో కావచ్చు, ఎక్కడ ఊహించినటువంటి వాటిలలో వచ్చింది. దాన్ని అభినందిస్తూనే, కానీ ఇవాళ ఉన్నత విద్యా విషయంలో ఎందుకు మొత్తం పూర్తిగా, అంటే ఒక దాదాపుగా 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని, ఒక అటవిక యూనివర్సిటీ అన్నారు, మహిళా యూనివర్సిటీ అన్నారు, వీళ్ళు వెల్కమ్ 46 మహిళా డిగ్రీ కళాశాలను కూడా వెల్కమ్ చేస్తాం. అవన్నీ కూడా మంచి కార్యక్రమాలే, దెర్ ఇస్ నో డౌట్. ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ను కూడా మనం చిన్న చూపు చూడట్లేదు. అంటే రైతుల కోసం కావచ్చు, లేకుంటే ఇందాక బదిలినట్టు భవన నిర్మాణ కార్మికులకు కూడా, అంటే ఈ కొన్ని గౌడ కులస్తులకి కొన్ని కార్యక్రమాలను చేయవచ్చు, నేతన్నలకు కొంత ఇవ్వచ్చు. కానీ అన్ని రకాల కులాల ప్రాతిపదికన తీసుకుంటే అన్ని కులాలు కూడా, అంటే ఇవాళ టైలరింగ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మేర కులస్తులు ఉన్నారు, మరి మాకెందుకు ఇవ్వరు? ఇవాళ ఎందుకు కొన్ని ఒక ప్రాధాన్యమైనటువంటి కులాలకి ఇస్తున్నాం, కానీ తక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కులాలకు కూడా ఈ బీమా సదుపాయం ఎందుకు ఇవ్వరు? లేకుంటే పేద ప్రజలు అందరికీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇవాళ కులాలకి వీటికే కాకుండా పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే కొంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది ఉంది. ఆ దిశగా అడుగులు వేసినట్టుగా అనిపించలేదు నాకు. ఓకే, చర్చలో మనతో పాటు సెస్ పరిశోధకులు హరినాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు.
హరినాథ్ గారు, అంటే మీరు ఎలా విశ్లేషిస్తారు ప్రధానంగా బడ్జెట్లో సామాజిక అదేవిధంగా సంక్షేమానికి ఎలా కేటాయింపులు జరిగినట్టుగా మీరు భావిస్తున్నారు? మొత్తం బడ్జెట్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నమస్కారం అండి. అందరు అనుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఏదైతుందో అది ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆ తరుణంలోనే ఈ బడ్జెట్ రూపకల్పన ఉంటుందని భావించారు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మాత్రం అదే స్వరూపాన్ని కలిగి ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ 2 కొత్త పథకాలు, ఒకటి విద్యారంగానికి సంబంధించినటువంటి మన ఊరు మనబడి, రెండవది నిరుపేద కుటుంబాలకు గృహ వసతి లేనటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో వారికి ఉండేటువంటి నివాస స్థలాలు ఉన్నట్లయితే వాళ్లకు కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతూ ఉంది. దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. సుమారుగా 2 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేద ప్రజలకు అందాయని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మరో 1 లక్షకు పైగా, సుమారు 1,90,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని వారి గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అయితే గతంలో ఆశించినట్టుగా, గతంలో ప్రభుత్వాలు కొంత ప్రకటించినట్టుగా 5 లక్షలు ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకు ఈ కొత్త గృహాలు కట్టుకోవడానికి అందిస్తుందేమోనని భావించారు. కానీ 5 లక్షల నుండి అది 3 లక్షల రూపాయల వరకు కుదించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అది ఒక సంతోషకరమైనటువంటి వార్త. మరొకటి ఏంటంటే ప్రధానంగా యువతరం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా ఒక 60,000 ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం భర్తీ చేస్తుందేమన్నటువంటి ఆశ నిరుద్యోగులు పెట్టుకున్నారు. సో ఆ అంశానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావన లేకపోవడం నిరుద్యోగులను కొంత నిరాశపరిచిందని చెప్పవచ్చు. మరొక వైపు ఇంతకుముందు ఎలక్షన్లో ప్రకటించినట్టుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం 3,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆ అంశాన్ని కూడా ఎత్తకపోవడం కొంత నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు. మరొక వైపు ఇంకొక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, ఒకటి ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 2 విశ్వవిద్యాలయాలు నూతన ప్రారంభం కోసం 100 అటు మహిళా విశ్వవిద్యాలయానికి, మరొకటి అటవీ విశ్వవిద్యాలయానికి 100 కోట్ల రూపాయలు కేటాయించడం ఒకటి శుభ పరిణామం. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయాలతో పాటు మెడికల్ కళాశాలలు ఏవైతున్నాయో ఆ మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో వివిధ జిల్లాలకు విస్తరించే నేపథ్యంలో వాటి కోసం సుమారుగా ఒక 1,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నట్లు మనకు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఇది కొంత అభినందనీయం. అయితే మరొక వైపు ఈ అంశాలు ఈ విధంగా ఉంటే మరొక వైపు ప్రభుత్వం ఆసరా పెన్షన్ల మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఈ ఏడు, అంటే ఇంతకుముందు 58 సంవత్సరాల వయసుతో కూడినటువంటి వారికి అర్హత ఉండేది. ఇప్పుడు కొంత వయసును సడలింపు చేశారు. కానీ ఆ సడలింపు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఈ ఆసరా పెన్షన్లకు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్కు ఇప్పటి బడ్జెట్కి ఎలాంటి తేడా లేకుండా పోయింది. అంటే గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లే ఈ బడ్జెట్లో కూడా అదే స్థాయిలో కేటాయించడం జరిగిందన్నమాట. మరొక వైపు ఇక్కడ ఇంతకుముందు మనం
ఇండ్ల నిర్మాణం కోసం అంటున్నాం. ఆ ఇండ్ల నిర్మాణం అనేది రాబోయే రోజులలో సుమారుగా 4 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేరే విధంగా ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా 3.57 లక్షల ఇండ్లు అటు ఎమ్మెల్యే పరిధిలో ఉండబోతున్నాయి. అదేవిధంగా ఒక మిగిలినవి సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించేటువంటి అవకాశం ఉండబోతుంది. అయితే మరొక మారు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం కోసం గతంలో మాదిరిగానే ఈ ఏడు కూడా 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నమాట. అయితే ఇప్పటి వరకు మరొక వైపు మనం ఈ దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అయితే ఏదైతుందో ఆ దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ను ఒక్కసారి పరిశీలించినట్టయితే గతంలో 1000 కోట్లు ప్రకటించినటువంటి బడ్జెట్ ఈ ఏడు 17,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఎంతో రెట్టింపుగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే గతంలో చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా 20,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నట్లు కొన్ని అంచనాలు మనం చూసాం. కానీ దానికి అనుగుణంగా మనకు 17,600 కోట్లు మాత్రమే కేటాయించడం మనం చూసాం. సో ఇటువంటి పరిణామాలు కొంత ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఉన్నాయి. కొన్ని నిరాశపరిచినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే రైట్ హరినాథ్ గారు. ఓకే ప్రకాష్ గారు, అంటే హరినాథ్ గారు అన్నట్టు దళిత బంధుకు 17,700 కోట్ల రూపాయలు చెప్పారు. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఈ పథకం అందాలంటే ఈ విధమైన కేటాయింపులు చేసుకుంటూ పోతే ఎంతకాలం పడుతుంది? అంటే ఈ కేటాయింపులు అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తున్నంత ఆ స్థాయిలో ఈ కేటాయింపులు సరిపోతాయి? ఇప్పుడు వీటిని ఎలా విశ్లేషించారు? సుమారు 5 నుంచి 7 సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే చెప్పారు లాస్ట్ సెషన్లో. అంటే మనం ఎంత బడ్జెట్ పెంచుకుంటూ పోయినా కూడా 1,00,000 కోట్లకు పైన అవసరమవుతాయి. ఎందుకంటే దాదాపు 16% to 17% వరకు దళితులు ఉంటారు. అందులో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అన్నప్పుడు 6 నుంచి 7 సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పారు. అంటే ఇది 1000 కోట్లు కాదు, గతంలో ఉన్న ఎస్సీ సంక్షేమానికి కేటాయించిన డబ్బు ప్లస్ ఇది అన్ని కలిపి 17,000 కోట్లు. అది అంటే అప్పుడు 11,000 కోట్లు ఉండేది, ఇంకా 6,000 కోట్లు ఇప్పుడు పెంచారు. కాకుంటే 4 మండలాలకే ఇదివరకు ఉండేది. ప్రతి జిల్లాలో కూడా కొన్ని మండలాలను తీసుకునే అవకాశం దీని ద్వారా వస్తుంది. ఇప్పుడు ఈ అదనపు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు, ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళవి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్యుములేట్ అయిన నిధులు ఉన్నాయి. ఎస్సీ కాంపోనెంట్ స్కీమ్ ఉంది కదా, ఖర్చు కాకుండా మిగిలిన నిధులు అన్నింటినీ కూడా ఖర్చు పెట్టే అవకాశం ప్రభుత్వానికి, అది మన తెలంగాణలోనే అటువంటి చట్టం తీసుకొచ్చారు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ సంవత్సరం ఖర్చు కానీ అన్నీ మురిగిపోయేటివి, అవి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కు అట్లా వచ్చినాయి. ఆ నిధులు వాళ్ళకు ఉంటాయి. నాకు తెలిసి అవి ఇదివరకు ఉన్న నిధులే అడ్జస్ట్ చేస్తారు. తర్వాత ఈసారి ఫిజికల్ డిఫిసిట్ కూడా బాగానే ఉంటుంది. మనకు డీటెయిల్గా పద్దులన్నీ రాలేదు ఇంకా. ఇప్పుడు వారన్నట్టు హైయర్ ఎడ్యుకేషన్కి ఎంత పెట్టారో తెలిస్తే కానీ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా చెప్పలేని పరిస్థితి. అయితే వైద్య విద్యాలయాలు వాటిని ప్రతి జిల్లాకు ఒకటి చేయడం అనేది ఆర్థిక శాఖ మంత్రి తాను గతంలో చేసిన విషయాలను కూడా చాలా గర్వంగా ప్రకటించారు. అదేవిధంగా చేయబోయే విషయాలను కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఒకవేళ కొత్త నియామకాలు ఉండితే అందులో ప్రసంగంలో కూడా ప్రస్తావన వచ్చేది. ఒకవేళ అది టేకప్ చేస్తే కనుక పెట్టేవాళ్ళేమో. అది వారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కొంత ఉన్నత విద్యకు ప్రాధాన్యత పెరగాల్సి ఉండే, ఎందుకంటే ఈ సెకండ్ టర్మ్ కూడా కంప్లీట్ కాబోతున్నది కాబట్టి ఉన్నత విద్య పట్ల కొంత ఎక్కడి నుంచైనా మళ్ళీ అడ్జస్ట్ చేసైనా పెట్టాల్సిన అవసరం ఉంది. రివైజ్డ్ బడ్జెట్లోనైనా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. అదొకటి. తర్వాత ఈ హౌసింగ్ స్కీమ్ అనేది కూడా ఈసారి కొంత ప్రాక్టికల్గా ఉంది. ప్రతి ఎమ్మెల్యేకు ఇందులో కొంత ఇండ్లు కేటాయించడం, అంటే ఆ పరిధిలో కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపు అది ఒక 3,000 ఇండ్లు, 3 లక్షల ఇండ్లు వాళ్ళ కోటాలో. ఇదివరకు 1,00,000 మాత్రమే ఉండేది, హైదరాబాద్ కాకుండా తెలంగాణ మొత్తంలో 1,00,000 ఇండ్లే ఇచ్చారు. ఒక్కో కాన్స్టిట్యున్సీలో మనకు 1000 ఇండ్ల కంటే ఎక్కువ రాలే. ఎవరైనా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి 2,000 ఇండ్లు తీసుకుపోయారు. కానీ ఈసారి అడగకుండానే వాళ్లకు ఇందులో ఎక్కువ ఇండ్లు రావడం జరిగింది. సంక్షేమానికి మాత్రం ఇంతకుముందు కంటే కొంచెం మెరుగా అని చెప్పొచ్చు. ఓకే కృష్ణారెడ్డి గారు, అంటే ఈసారి అంటే రైతుల రుణమాఫీని కూడా బడ్జెట్లో ప్రస్తావించారు. అంటే రైతు అంటే మార్చిలోపు 50,000 లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామంటున్నారు. అది ఏ విధంగా
రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉందా, ఎలా ఉందంటారు? ఈ రైతుల రుణం అంటే గతంలో ఇచ్చారండి, కానీ నేను ఇందాక అన్నట్టుగా వడ్డీ భారం పెరిగిపోతుంది. ఇచ్చే ₹1,00,000 ఎవరైనా రైతు రుణాలు కనుక తీసుకున్నట్లయితే గత 4 సంవత్సరాలుగా దాదాపుగా అది ఒక 2 లక్షల వరకు వెళ్ళిపోయింది. అంటే అవి ఇంకా ఫేజ్ మేనర్గా చేస్తున్నారు, అభినందించదగిన విషయము. దానికన్నా ముందు రైతులను బలోపేతం చేయాలి. అంటే రైతులు కూడా ఎప్పుడు కోరుకుంటుందంటే వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలి. మనం చాలాసార్లు చూస్తాం రైతులు కోరుకుంటున్నదే మధ్య దళారీ సిస్టమ్ని తీసేయండి, దళారులు చాలా దోపిడీ చేస్తున్నారు మాకు అనేటువంటి జరిగింది. ఈ రుణాల మాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి రైతులకు పెద్దగా ఊరటనిచ్చే అంశం లేదు. ఆల్రెడీ మిత్తిలు ఇంట్రెస్ట్లు ఆల్రెడీ కట్టేస్తున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద రిలీఫ్గానైతే నేనేం చూడట్లేదు. రైతులకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే గ్రామీణ స్థాయిలోనే వ్యవసాయ అధికారులను పెట్టండి. నిజంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉన్నాడండి. మండలానికి ఒక వ్యవసాయ అధికారి కింద దాదాపు ఒక 1000 ఎకరాల భూమి ఉన్నప్పుడు ఏ పంట వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలని ఒక వ్యవసాయ అధికారికి అది సాధ్యం కాని విషయం. కాబట్టి గ్రామీణ స్థాయిలో అంటే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కనీసం ఒక వ్యవసాయ అధికారులను ప్రతి గ్రామాల్లో కనుక విధించినట్లయితే రైతులకు అవసరమైన గైడెన్స్ దొరుకుతుంది, వాళ్ళు పంటలను చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఈ పంట రుణ మాఫీ విషయంలో మాత్రం పూర్తిగా రైతులకు అన్యాయమే జరుగుతుంది. మాఫీ చేసినప్పటికి కూడా లబ్ధి నిజమైనటువంటి ప్రయోజనాన్ని చూసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంది. కొంత ఊరట ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాలంటే రైతులకు కావాల్సిన ధరను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు అండి. అంటే నేను చాలామంది కౌలు రైతులతో మాట్లాడినప్పుడు కూడా నేటి డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వడంలో భాగంగా అంటే వరి కావచ్చు, ఏదైనా ఉత్పత్తి పండించినప్పుడు ఈరోజు రైతులకు ఖాతాలో నేరుగా వేస్తున్నారు. అది ఒక భూ యజమానికి లాభం. కానీ కౌలు రైతులు ఎవరైతున్నారో ఇటు రైతు బంధు రావట్లేదు, వాళ్ళు పంట పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి కూడా అవసరమైన అకౌంట్ లేదు. అంటే భూ యజమాని కౌలుదారికి పూర్తి స్థాయిలో అతని బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లేదు. కాబట్టి వారికి వచ్చే ఆదాయం కూడా అంటే పండిన ఉత్పత్తిని అమ్మిన తర్వాత వేరే వాళ్ళ అకౌంట్లు వేసుకోవడం, వాళ్ళు కొంత కమిషన్ తీసుకోవడం, అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సమూలంగా చేయాల్సినటువంటి అవకాశం ఉంది. రైతులకు అంటే నెక్స్ట్ ఇయర్ ఓన్లీ అంటే ఒకవేళ ముందస్తు కనుక వెళ్ళిపోతే ఇదే ఫైనల్ బడ్జెట్ అవుతుంది. మరి ₹1,00,000 రుణాలు తీసుకున్నటువంటి రైతులు పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్ ఇప్పటికి. అంటే అది చేస్తారా, ఇంకా చేయరా, మరి ముందస్తుకు వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్లోనే వస్తేనే మేము మాఫీ చేస్తామంటారా అన్నది వేచి చూడాలి. కానీ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో 50,000, 75,000 వరకు ఉన్నటువంటి రుణాల మాఫీ అనేటువంటిది చిన్న సన్నకారు రైతులు ఎవరైతే తక్కువ మొత్తంలో తీసుకున్నారో కొంతమేరకు ఊరట లభించవచ్చు. ఓకే, హరినాథ్ గారు, అంటే మనకు కరోనా వల్ల మొత్తం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కానీ అదేవిధంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం యొక్క ప్రాధాన్యత తెలిసొచ్చింది. అయితే దానికి తగిన ఇప్పటివరకు జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైద్య రంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఎలా కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు మనకి గత సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలంలో కరోనా నేపథ్యంలో పడినటువంటి ఇబ్బందులు మనం అందరం చూసాం. ముఖ్యంగా ఈ వైద్య రంగాలకు సంబంధించి అంటే ప్రజలకు అందుతున్నటువంటి సదుపాయాలపైన ఎంతోమంది మనం ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితి మనం చూసాం. దానివల్ల ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఆ ఇబ్బందులు ఇప్పుడు లేకుండా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైన స్థాయిలో రూపుదిద్దడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మనం ఈ బడ్జెట్ అంచనాల ద్వారా మనం చెప్పవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొత్త వైద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటి ద్వారా వివిధ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలు ఏవైతున్నాయో ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. మరొక అంశం ఏంటంటే ఇక్కడ వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడ మనం వైద్య విద్యార్థులను అంటే డాక్టర్లను అందించేటువంటి అవకాశాన్ని కూడా మనం దీని ద్వారా మనం తీసుకువచ్చే అవకాశం ఉందన్నట్టు. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వైద్య కళాశాలలు పెరగడం ద్వారా మనకు ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. దాని ద్వారా వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన వివిధ ఆసుపత్రులలో పనిచేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కొంచెం దీనిపైన దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అందుకోసం ఇప్పుడు ఇంతకుముందు మనము బడ్జెట్ స్పీచ్లో విన్న విధానం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను విస్తృతం చేయడం, వాటి ద్వారా ఈ ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను తీసుకురావడం, ఒక్కొక్క ఆసుపత్రిలో 1000 పడకల బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి సదుపాయాన్ని
పొందుపరుస్తున్నట్లుగా మనకు ఈ బడ్జెట్ స్పీచ్లో చెప్పారు. సో ఇది కొంచెం అంటే ఆర్థికంగా నష్టపోయే ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతుంటాయో వారికి సంభవించేటువంటి వ్యాధులను నయం చేసుకోవడానికి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల ద్వారా వాళ్ళకి కొంత మెరుగైన వైద్య సదుపాయం అందుతుందనేది మనం చెప్పవచ్చు. మరొక అంశం ఏంటంటే ప్రభుత్వం సుమారుగా 1600 రూపాయల ఖర్చుతో ప్రతి వ్యక్తి పైన ఖర్చు చేసేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతుందో దానికి 3 లక్షల రూపాయల వరకే వ్యవధి ఉండేది. మళ్ళీ ఇప్పుడు దాన్ని 5 లక్షల వరకు పెంచుతున్నట్లు మనం చూసాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతున్నాయో గతంలో కొంతమేరకి అంటే కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉండేటివి. ఆ సౌకర్యాలు లేక అనేక మంది అంటే ఉదాహరణకి బ్రెయిన్ స్ట్రామ్తో కానీ లేకపోతే లివర్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ స్కీముల పైన ఆధారపడలేక వాళ్ళ సొంత ఖర్చులతోటి పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిరుపేదలకు ఎలాంటి జబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ద్వారా కొంత వాళ్ళు మెరుగైన వైద్యం చేసుకునేటువంటి అవకాశం కల్పించినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మరొక విధంగా ఒక పట్టణ ప్రాంతంలో కాకుండా ఇంతకుముందు మనకు ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈ బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో ఆ బస్తీ దవాఖానాలు కూడా మరిన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు మనకి 2226 బస్తీ దవాఖానాలు మనకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని మళ్ళీ పెంచేందుకు అంటే దశల వారీగా విస్తృతపరిచేందుకు ప్రభుత్వం కొంత కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇటువంటి సదుపాయాల ద్వారా పేద ప్రజలకు కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే రైట్. ఓకే ప్రకాష్ గారు, అంటే ప్రతిసారి కూడా అంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా కార్యక్రమంగా సాగునీటి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ కనిపిస్తుంది. ఈ బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయింపులు తగిన విధంగా ఉన్నాయా? అంటే ప్రస్తుత అవసరాలకు ప్రభుత్వం చెప్తున్న విషయాలకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయి, దాన్ని ఎలా విశ్లేషించవచ్చు మనం? అంటే కేటాయింపులు ఇంకా అవసరం ఉండే, బట్ ఇప్పుడు బడ్జెట్లో మనకున్న వెసులుబాటును బట్టి కొంత తగ్గించిందని చెప్పవచ్చు మనం. గతంలో ఉన్న 7-8 సంవత్సరాల బడ్జెట్లతో పోల్చినట్టయితే సాగునీటి రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నట్టు కనబడుతూ ఉంది. బట్ ఎందుకంటే కాళేశ్వరం పూర్తి అయిపోయింది. బడ్జెట్ స్పీచ్లో హరీష్ రావు గారు అన్నట్టు గతంలో 20 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు పండేది. ఇది సాగునీరు ప్రభుత్వ వసతుల ద్వారా అందేది, కాలువల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా. ఇప్పుడు 85 లక్షల ఎకరాలకు ఐపీ క్రియేట్ చేశారు, ఇరిగేషన్ పొటెన్షియాలిటీ. కాబట్టి ఎక్కువ ఖర్చు అవసరం లేదు అనే ఉద్దేశంతో కొంత తగ్గించినట్టు కనబడుతూ ఉంది. బట్ పాలమూరు రంగారెడ్డికి మాత్రం కొంత పెట్టినట్టున్నారు. మనకు డీటెయిల్డ్గా పద్దులు వస్తే తప్ప ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంత అనేది మనం చెప్పే. ప్రభుత్వం ప్రతిసారి కూడా అటు సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా అనేది మా విధానం అని చెప్తుంటుంది. అయితే ఈసారి కొంత ఆ బ్యాలెన్స్ కనిపిస్తుందా? అభివృద్ధికి నిధాయిలు ఎలా కనిపిస్తున్నాయి? అంటే వాస్తవంగా చెప్పాలంటే సంక్షేమానికి కొంత ఎక్కువ పెట్టారు, అభివృద్ధి విషయంలో కొంత తక్కువ ఉంది. ఎందుకంటే అభివృద్ధి అన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బహుశా చాలా తగ్గింది, 14%, 13% కూడా లేదు. మామూలుగా అభివృద్ధి చెందే దేశాలలో 40% ఉంటే బాగుంటుందని అనుకుంటారు. రాను ఏమైందంటే అది బాగా తగ్గిపోయింది. అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఏ బడ్జెట్లోనైనా క్యాపిటల్ది తగ్గుతూ ఉంటుంది, మిగతా రెవెన్యూ లోడ్ పెరుగుతూ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పూర్తి స్థాయి ఎన్నికల బడ్జెట్గా అనుకోవచ్చు. ఇదివరకు అంటేనే మనం 5 ఏళ్లలో 1 సంవత్సరం ఎన్నికల బడ్జెట్ అని చెప్పేటోళ్ళం. ఇప్పుడు 5 ఏళ్ళు ఎన్నికల బడ్జెట్లో ఉంటున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ఒక్కసారి రావట్లేదు కదా, ప్రతిసారి ఏదో ఒక ఎన్నిక వస్తూనే ఉంటుంది. లోకల్ బాడీస్ ఎన్నికలు కానీ ఇట్లా. ఒకటి ఏమైందంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన బిగినింగ్లో ఒక 2 పంచవర్ష ప్రణాళికల కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండేది. అప్పుడు ప్రాజెక్టుల మీద, ఇండస్ట్రీస్ మీద బాగా ఫోకస్ ఉండేది. కానీ రాను ఏమైందంటే బాగా తగ్గిపోయింది. ప్రజల్ని ఎట్లా ఆకర్షించుకోవాలి, జనాకర్షణ పథకాలకి ప్రథమ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉన్నారు. అయితే ఇది కొంతకాలం వరకు బాగానే ఉంటుంది, కానీ ఎల్లకాలం డిపెండెంట్గా ప్రజల్ని తయారు చేయకూడదు కదా. అంటే స్కీమ్ల మీదనే ఆధారపడేటట్టు ప్రజలు తయారు కాకూడదు. బహుశా నేను అనుకుంటా ఇంకొక టర్మ్ టీఆర్ఎస్ కంటిన్యూ అయితే ఆ వైపుగా ఎక్కువగా
పెట్టే అవకాశం ఉంటుంది. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసెస్ అవుతున్నాయి, సెక్రటేరియట్ కంప్లీట్ అవుతున్నది. రోడ్లు భవనాల విషయానికి వచ్చినప్పుడు చాలా వరకు రోడ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా ఇప్పుడు ఎస్టీ బడ్జెట్లోంచి కొంత కేటాయించారు. ఇప్పుడు ఆ ఎస్టీ ఏరియాస్లలో వాళ్ళ ఆవాసాలకు రోడ్ల నిర్మాణానికి కోసం కొంత పెట్టారు. ఈసారి సంక్షేమంలో కూడా కొన్ని బడ్జెట్ తక్కువే కావచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పోతే రోగుల అటెండెంట్స్ ఎవరైతే ఉంటారో బయట హోటళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు, బయట పడుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకు కూడా సబ్సిడీ మీద భోజనం ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఒక క్యాన్సర్ రోగికి 56 రూపాయలు ఉండేది రోజు భోజనం ఖర్చు, 56 రూపాయలకి ఏమొస్తుంది, స్నాక్స్ కూడా రావు. ఇప్పుడు దాన్ని కనీసం 112 రూపాయలు చేశారు, డబల్ చేశారు. వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. వాస్తవంగా 500 రూపాయలు పెట్టినా కూడా న్యూట్రిషన్ ఫుడ్ అందదు. బట్ లాస్ట్ ఇయర్ కంటే రెట్టింపు చేశారు. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ ఏదేమైనా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే పెరగాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగ నిపుణులు, జాతీయ వరి పరిశోధన సంస్థ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ రవీంద్రబాబు గారితో పాటు వరంగల్ నుంచి కాకతీయ యూనివర్సిటీ మా విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, రవీంద్రబాబు గారు, మీరు అంటే ఈ బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎలా జరిగాయి, అంటే గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం పెరిగిందా తగ్గిందా, ఎలా మీరు దీన్ని విశ్లేషిస్తారు? అంటే మనకి తెలంగాణ వచ్చిన కాడి నుంచి వ్యవసాయ రంగంలో అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ వచ్చింది. కాకపోతే బడ్జెట్లను చూసుకుంటే ఒక ప్రణాళికాబద్ధం, అంటే ఒక లాంగ్ టర్మ్ అనేదాన్ని మనము ఇక్కడ చూడలేం. ఎందుకంటే వ్యవసాయ రంగానికి మామూలుగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విలేజ్ లెవెల్లో డెవలప్ కావాలి. అట్లా అయితేనే రైతులు వాళ్ళ ఏదైతే ఇప్పుడు మనకు పంట విపరీతంగా పండుతుంది కానీ అమ్ముకోలేని స్థితిలో ఉన్నాడు రైతు, ధాన్యాన్ని నిల్వ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. వీటన్నిటినీ మనం అధిగమించాలి అంటే ఒక స్టేట్ వైజ్ తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే ఒక లాంగ్ టర్ము, ఎందుకంటే మన దగ్గర ఫండ్స్ చాలా బాగా ఉన్నాయి. ఒక్క రైతు బంధు పథకాలు ఇలాంటివి సంక్షేమ పథకాలకి మనం కేటాయిస్తూనే మనకి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతులను ఉద్దేశించి ప్రతి విలేజ్ లెవెల్కి కూడా కొన్ని అత్యవసరంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లీస్ట్ మనము ఒక తాలూకా లెవెల్ తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర పండించిన పంటను దాచుకోవడానికి గోడౌన్ లేవు. తర్వాత కూరగాయలు అలాంటి వాటిని ఎక్కువ రోజులు ఒకసారి తక్కువ ధర ఎక్కువ ధర అయిపోతూ ఉన్నాయి ఎక్సెస్గా పడినప్పుడు. కోల్డ్ స్టోరేజ్ లాంటివి లేవు. ఫుడ్ ప్రాసెసింగ్ మీద మొదట్లో తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్రాసెసింగ్ మీద మనం చాలా ఎక్కువగా ముందుకు పోదామనుకున్నారు. దాని గురించి ఇక్కడ ప్రస్తావన ఏం లేదు. అంటే మనకి ఏదైతే తెలంగాణకి ఇప్పుడు వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా డివైడ్ చేశారో తెలియదు. కానీ ముఖ్యంగా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకి సీడ్ ఏదైతే గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వాల్యూ ఎడిషన్ ఇది చాలా ముఖ్యం వ్యవసాయ రంగంలో. అవి గనక మనం చేసుకోగలిగితే మన రైతులు నిజంగా కూడా ఇప్పుడైతే మనం పట్టణాల్లో ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు హ్యాపీగా ఎందుకు తను ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఉంటున్నాయి. అంటే ఇంట్లో పిల్లలకు చదువు కావాల్సినవి ఉన్నాయి, తర్వాత ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి, అన్నిటికీ కూడా వాళ్ళకు వచ్చిన శాలరీతోని దే ఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి వాళ్ళు ఒక కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నారు. అదే మనకి విలేజ్లో ఉన్న వ్యవసాయదారులకు ఏ రోజు ఏమవుతుందో తెలియదు. సీడ్ కాడ నుంచి వాళ్ళ బాధ మొదలవుతూ ఉంది. మంచి సీడ్ దొరికిందా లేదా అనేది మొదలైతే, ఫర్టిలైజర్ సరైనవి వచ్చినాయా లేవా అనేది మొదలైతే, అంటే మనకి ఫర్టిలైజర్స్ దొరుకుతున్నా కూడా ఏ మోతాదుల్లో దేనికి ఎంత వేయాలనే ఎక్స్టెన్షన్ వింగ్ స్ట్రాంగ్గా కనపట్లేదు. రోగ నిరోధక శక్తి, అంటే రోగాలు వచ్చినప్పుడు వాళ్ళ సరైన అడ్వైజ్ ఇచ్చే పరిస్థితికి ఇంకా మనం పూర్తిగా చేరుకోలేకపోతున్నాం తెలంగాణలో. అదేవిధంగా ఈసారి మొన్న వరి పంట వచ్చినప్పుడు నేను ఇటు కరీంనగర్, నిజామాబాద్ అన్ని జిల్లాలు తిరిగాను. రోడ్ల మీద వాళ్ళు ఎండపోసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఒక కల్లాలు అనేవి ఇది విలేజ్ వైజు ఆ వ్యవస్థ లేదు మనకి. రోడ్ల మీద పోసుకోవటం, వర్షం వచ్చిందనుకోండి దాని పరిస్థితి అంతా కూడా అయోమయం పరిస్థితి. అంటే
అటు పండించటానికి కష్టపడుతున్నాడు, పండించిన తర్వాత దాన్ని దాచుకోవడానికి కష్టపడుతున్నాడు, ఆ తర్వాత అమ్ముకోవటానికి కూడా కష్టంగానే ఉంది. అంటే వెల్ డెవలప్డ్ మార్కెటింగ్ సిస్టము ఇవన్నీ మనం అంటే డిమాండ్ అండ్ సప్లై కాడ నుంచి మొదలు పెట్టుకుంటే మనము ఈ విధంగా వ్యవసాయానికి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మనం హైదరాబాద్ అనేది వీఆర్ లక్కీ అన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఏ ఫుడ్ బౌల్ ఫర్ ఇండియా అన్నాము, సీడ్ బౌల్ ఫర్ ఇండియా అన్నాము, ఐటీ బౌల్ ఫర్ ఇండియా అన్నాము. ఎట్ ది సేమ్ టైం మనకి అగ్రికల్చర్ ప్రొఫెషనల్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో లేనటువంటి అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ ఇక్కడ 8-9 ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్రిసాట్ ఉంది, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నాయి, ఎంతోమంది శాస్త్రవేత్తలు. అది కాకుండా 350 నుంచి 450 వరకు సీడ్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ బేస్ చేసుకుని. వీటన్నిటిలో కూడా మనకి చాలా మంచి మేధావులు దొరుకుతూ ఉంటారు. అయితే మీరే కాదు, ఈ టీవీ వాళ్ళు కూడా ఈరోజు బడ్జెట్ వచ్చి ఈరోజు మీరు డిస్కషన్ పెడితే ఏం లాభం ఉంది? దీనికి ముందుగా అటు ప్రతిపక్షాలు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, 1 నెల 2 నెలల ముందు నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి విలేజ్లో వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి, రైతులు వాళ్ళని ఏ విధంగా మనం ఏలుకోవాలా అనేది. అంటే అది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఇది మన స్టేటే కాదు నేషనల్ వైడ్లో కూడా జరగలేదు ఇంతవరకు. కాబట్టి దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇటు మీడియా మీరు కూడా దీన్ని ముఖ్యంగా తీసుకొని ఇటువంటి డిస్కషన్స్ ఏర్పాటు చేసి మేధావుల ద్వారా దానికి తగినటువంటి కొన్ని సూచనలు తీసుకొని ఈ బడ్జెట్కి ఏ విధంగా మనం కేటాయించాలనేది తీసుకుంటే తప్పకుండా రైతులు రానున్న రోజుల్లో ముందుకు పోతారు. ఓకే సార్. ఓకే వెంకటనారాయణ గారు, ఈ బడ్జెట్ను మీరు ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా పట్టణాల అభివృద్ధి కోసం అంటే హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి ఇతర నగరాల పట్టణాలకు అభివృద్ధి కోసం దీనికి సంబంధించిన నిధుల కేటాయింపు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మనం ఈ బడ్జెట్లో మీరు దానికి మౌలికంగా దాన్ని బ్రీఫ్గా చూడదలుచుకుంటే, ఇప్పుడు గత 8 ఏళ్ల నుంచి ఏదైతే జరుగుతూ ఉన్నదో సంక్షేమమే అనే పేరు మీద బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. కానీ ఒక అభివృద్ధి పదంలో పోవాలి అనేటువంటి లక్ష్యం అందులో చాలా తక్కువగా ఉంటున్నది. అభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్ సంస్థల అభివృద్ధి ద్వారానే రావాలి రేపు అనేటువంటి అంశం ఉన్నది. కాబట్టి ఇవాళ సమాజ అభివృద్ధికి కావాల్సిన విద్య కానీ, వైద్యం కానీ, లేదా ఉపాధి ఉద్యోగాల కల్పన కానీ, లేదా రైతాంగం ఇంతకుముందే సార్ చెప్పినట్టుగా రైతాంగం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కానీ, లేదా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే అంశాలను కానీ, ఓవరాల్గా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎలా అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి అభివృద్ధి పథకాలు ఈ బడ్జెట్లో ఉండకపోవడం అనేది చాలా విచారకరం. కేవలం ఓట్లు ఏ సంవత్సరం వస్తాయి, ఏ నెల వస్తాయి, ఎప్పుడు ఓట్లు వచ్చినా కానీ ఓట్లు రావడానికి ఆకర్షించబడేటువంటి ఒక అంకెలను, ఒక రకమైనటువంటి సంఖ్యలను చూపించడం, అవి నిజంగానే ప్రజలకు అందుతాయా లేదనేది కూడా ఈ 8 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. అందులో చాలా వరకు ప్రజలు డిసప్పాయింట్ అయ్యిండ్రు. ఎందుకంటే ఇలా కేజీ టు పీజీ అనే విషయంలో చూస్తే మనం 900 చిల్లర గురుకులాలు పెట్టవచ్చు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే కేవలం మొత్తం 40,000 పాఠశాలను నిర్వీర్యం చేసి 900 గురుకులాలను మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇది 40,000 పాఠశాలలు, ఏది ఉన్నత పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల, మన ప్రాథమిక పాఠశాలలు, ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, నియామకాలు లేక, నియంత్రణలు లేక, సరైనటువంటి సదుపాయాలు లేక ఈ 40,000 పాఠశాలలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా అవి ఒక రకమైనటువంటి కునారెళ్ళేటువంటి స్థితిలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల గతి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూశాను నేను, 20 నుంచి 30% విద్యార్థులు 10వ తరగతి తర్వాత డ్రాప్ అవుతున్నారు. ఏ కారణం చేత వాళ్ళు డ్రాప్ అవుతున్నారు అనేది అంశాలను ఇలా మన బడ్జెట్ కేటాయింపులను చూస్తే మరి వాళ్ళకి ఏమి మన ఆధారం చూపిస్తున్నాం, అలాంటి వాళ్ళని ఏ విధంగా మళ్ళీ ఛానలైజ్ చేస్తున్నాం అనే అంశం చూడాలి కదా. విశ్వవిద్యాలయాల పరిస్థితి అలానే ఉంది. అనేక విశ్వవిద్యాలయాలు దాదాపు మొత్తం 11 యూనివర్సిటీలలో దాదాపు ఒక 2,000 మంది ఉపాధ్యాయులను నియమించవలసిన అవసరం ఉన్నది. అనేక మంది, వేలాది మంది రిటైర్ అయిపోయి విశ్వవిద్యాలయాల అసలు పాఠ్యాలను అంటే విద్యా బోధన అనేది చాలా కుంటుపడింది. రీసెర్చ్ అంతా కుంటుపడిపోయింది. ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేవు అక్కడ. ఈ కేవలం
ఒక 40-50% టీచర్లంతా కూడా కాంట్రాక్టు పార్ట్ టైంలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో కనిపించడం లేదు. జూనియర్ కళాశాలలు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ముఖ్యంగా పేద వర్గాలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ ఎప్పుడో కాంగ్రెసు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కు 1750 రూపాయలు స్కాలర్షిప్ ఫిక్స్ చేసింది. ఆ 1750 రూపాయలు ఇస్తానికి కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే 1750 అంటే కనీసం ప్రైమరీ స్కూల్లో ఒక నెల ఫీజు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏదో 6,000 కోట్లు 7,000 కోట్లు కేటాయించినామంటున్నారు. మరి ఆ కేటాయింపులు నిజంగా వస్తాయా లేదనేది కూడా ప్రజలకు అది విద్యా సంస్థలను నడిపేటువంటి హెడ్ మాస్టర్లకు కానీ నమ్మకం లేదు. హలో, ఓకే. అయితే కొత్త వైద్య కళాశాలల కోసం సుమారు 1000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే అది వైద్య రంగానికి, ముఖ్యంగా వైద్య విద్యకు ఉపయోగం ఉంటుందా, ఎలా ఉంటుందా, దాని ప్రభావం ఎలా ఉండబోతుందా ఉన్న రోజుల్లో? ఇప్పుడు వైద్య కళాశాలలు పెడతా ఉన్నారు కానీ ఇలా వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎంలో అనేక డిపార్ట్మెంట్లో అది స్పెషలైజ్ సంబంధించినటువంటి డాక్టర్లు లేరు. ఎక్విప్మెంట్ వచ్చిందంతా కూడా నిరుపయోగంగా ఉంటుంది. అటు డాక్టర్ల నియామకం శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్ బేసిస్ మీద జరగడం లేదు. నర్సుల నియామకం జరగడం లేదు. సరి అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అనేక కళాశాలలు కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉన్న కళాశాలలను అభివృద్ధి చేయాలి, ఉన్న మెడికల్ సిస్టమ్స్ అంతా కూడా అభివృద్ధి చేయాలి. కానీ కరోనా వచ్చినప్పుడు కూడా నర్సులు లేకపోతే అవుట్సోర్సింగ్ మీద వాళ్ళని అపాయింట్ చేసిండ్రు, 4 నెలలు తీసుకున్నట్టు మళ్ళీ తర్వాత తీసేసిండ్రు. ఈ రకంగా ఉన్న వ్యవస్థలే సరిగా పనిచేయనప్పుడు కొత్తవి వస్తే మాత్రం అవి ఇంతకంటే గొప్పగా ఉంటాయనే నమ్మకం ఉందా? కాబట్టి మనం ఉన్న వ్యవస్థనే బాగు చేయమైతే 8 సంవత్సరాల కాలంలో ఈ వరంగల్లో ఉన్న ఎంజిఎంను బాగు చేయలేను. అనేక ఈ హాస్పిటల్ కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి కళాశాలలు రావచ్చు, కానీ అందులో నియామకాలు జరగాలి కదా, ఆ నిర్మాణాలు జరగాలి కదా, అనేక రకాల విభాగాలను ఏర్పాటు చేయాలి కదా. కాబట్టి ఈ నియామకాలు జరగాలంటే కనీసం ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా 3000 మందిని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే ఉపాధ్యాయుల సంఖ్య కూడా దాదాపు 40,000 మంది ఉపాధ్యాయులు ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అనేక ప్రైమరీ స్కూళ్ళు ఒక్క టీచర్తో నడుస్తూ ఉన్నాయి. 5 క్లాసులు నడపాలంటే ఒక్క టీచరు 5 క్లాసులు ఏ విధంగా నడుపుతాడు? ఒక మాయల గారెడే అది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మన భారతదేశంలో అత్యున్నత స్థాయిలో మనం పోతున్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ విద్య వైద్య రంగాలలో మనం చాలా కింద పడిపోయినాం. కాబట్టి ఈ రెండింటి నడపకుండా ఈ సమాజ అభివృద్ధి జరగది, ఈ మానవ వనరుల అభివృద్ధి జరగది. అదేవిధంగా నాణ్యమైనటువంటి సేవలు అందించేటువంటి కార్మికుల యొక్క మన కొరత కూడా ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన దగ్గర కార్మికులు ఆ రకంగా శిక్షణ పొందలేకపోతున్నారు. కాబట్టి వైద్య రంగాన్ని, విద్యా రంగాన్ని, శిక్షణ రంగాన్ని, యువకులను అభివృద్ధి చేసేటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటే అభివృద్ధి అయింది. కానీ సంక్షేమాన్ని జీవితకాలం సంక్షేమమే ఇచ్చి మరి సమాజాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తాం మనం? కాబట్టి ఈ కేటాయింపులు అనేది నిజంగా చెయ్యాలి. ఓకే ప్రకాష్ గారు, అంటే ఇందులో ఒక ప్రధానంగా ఒకటి కొత్త పథకాలు, అంటే నేతన్నల కోసం, అదేవిధంగా గీత కార్మికుల సంక్షేమం కోసం కొత్త పథకాలను తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే వాటి ఉద్దేశం ఏంటి, వాటికి ఒక సామాజిక అవసరం ఏంటి, వాటికి సంబంధించిన కార్యక్రమం ఎలా ఉండబోతుందని మీరు అంచనా? అంటే ఇది అభివృద్ధితో లింక్ అయిన సంక్షేమం. ఇప్పుడు ఉదాహరణ గొర్రెలు ఇచ్చారు, సంక్షేమ పథకమే కావచ్చు, కానీ గొర్రెల ద్వారా ఆ గొల్ల యాదవుల ఆర్థిక పరిస్థితి పెరుగుతున్నది కదా. ఇప్పుడు ఫిష్ చేపలు చూద్దాం, మత్స్యకారుల కోసం చెరువుల్లో చేపలను వదిలిపెట్టారు ఫ్రీగా ప్రభుత్వం. అది మత్స్యకారుల సంక్షేమం కోసం అని చెప్పారు. బట్ సంక్షేమ పథకంతో పాటు 10,000 కోట్ల ఆదాయం వచ్చింది వాళ్ళకి, ఆ కుటుంబాలకి. అంటే ఇది అభివృద్ధితో లింక్ అయిన సంక్షేమం. అది అంటే బీసీ కులాలను అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే వృత్తులను ఆధునీకరించడం, ఆధునీకరణలో వాళ్ళు భాగస్వామ్యం కల్పించడం, తర్వాత వాళ్లకు ఇచ్చే సంక్షేమం అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసే దిశలో ఉంటుంది. అది ఒకటేంటంటే బీసీలలో కొన్ని కులాలకు మాత్రమే లబ్ధి దొరుకుతున్నది అనేది ఒక విమర్శ ఉన్నది.
యాదవులు కావచ్చు, తర్వాత మత్స్య కార్మికులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, బతుకమ్మ చీరల ద్వారా వాళ్ళకు కొంత లబ్ధి పొందొచ్చు. అంటే ఈ కమ్యూనిటీస్తో పాటు కొంత గౌడ్స్ కూడా దొరుకుతున్నది. కానీ మిగతా కమ్యూనిటీస్ అంతా కూడా కొంత డిసప్పాయింట్ అయినమాట వాస్తవం. 5,000 కోట్లే ఈసారి కూడా కేటాయించారు. అది ఏమాత్రం చాలదు. ఎందుకంటే పాపులేషన్లో 52% బీసీలు ఉన్నారు. మరి జస్ట్ 7-9% ఉన్న ఎస్టీలకేమో ఇవాళ వాళ్ళ బడ్జెట్ చూస్తే 12,000 కోట్లు ఉంది. 16% ఉన్న దళితులకు చూసినట్టయితే వాళ్ళ బడ్జెట్ 17,000 కోట్లు ఉంది. మరి 52% ఉన్న బీసీలకు వచ్చేసరికి 5,000 కోట్లు. ఇది సంక్షేమానికి మాత్రం బీసీల విషయంలో కొంత పెంచాల్సిన అవసరం ఉన్నది. రెండవది, సార్ చెప్పినట్టుగా అగ్రికల్చర్ సంబంధించి ధాన్యం నిల్వలకు సంబంధించి ఏంటంటే గతంలో ఉన్న గోడౌన్ల కంటే 2 రెట్లు పెంచాం తెలంగాణ వచ్చాక. అంతకుముందు గోడౌన్స్ కనబడకపోయేది, ఎక్కడో ఉండేది. ఈ రోడ్ల మీద ఎక్కడ చూసినా గోడౌన్స్ కనబడుతున్నాయి. కానీ ప్రొడక్షన్ ఎట్లా పెరిగిందంటే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత 2 పంటలు కలిపి 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2,18 లక్షల మెట్రిక్ టన్నులో పెరిగింది. అంటే 3 రెట్లు పెరిగింది. పెరిగినప్పుడు న్యాచురల్గా అంత స్పీడ్తోని ప్రణాళికాబద్ధంగా గోడౌన్ల నిర్మాణం జరగలేదు. అందుకే సార్ అన్నది ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం మనం ఎంత ప్రొడక్షన్ వస్తుందో అంచనా వేసి దానికి తగ్గట్టుగా గోడౌన్స్ పెంచుకున్నట్టయితే ఇప్పుడు ధర రాకపోయినా తర్వాత అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుందని. బహుశా రాబోయే రోజుల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుతుండొచ్చు. కొంత రైతు వేదికల నిర్మాణాలు అయితే జరిగాయి, వాటిని కూడా ఉపయోగించుకుంటున్నారు. ధాన్యం నిల్వలకు ఎక్కడైతే ఆ మీటింగ్స్ అవి జరగట్లేదో అక్కడ ధాన్యం నిల్వ చేసుకుంటున్నారు. తర్వాత అగ్రికల్చర్లో కొన్ని ఇనిషియేటివ్స్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు 80,000 కోట్ల దిగుమతులు పామాయిల్ ఏదైతే భారతదేశం చేసుకుంటున్నదో ఆ అవసరం లేకుండా చేయడానికి ఇక్కడ 2,50,000 ఎకరాలు దాదాపు ఈసారి పామాయిల్ కోసం, ఆయిల్ పామ్ కోసం సీడ్స్ ఇస్తున్నారు. రైతులకు సబ్సిడీలు ఇస్తున్నారు, డ్రిప్ కానీ ఇతర అవసరాల కోసం. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి 20,000 యూనిట్లు పెట్టుకోవడానికి అప్లికేషన్స్ అడిగారు. ఇప్పుడు దానికి పావుల వడ్డీతోని రుణం ఇవ్వడం అనేది ఒక వాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటారో పావుల వడ్డీకి రుణం అనేది వాళ్ళకు మంచి బూస్ట్ ఇస్తుంది. ఇట్లాంటి కొన్ని ఇనిషియేటివ్స్ అయితే అందులో ఉన్నాయి. వెంకటనారాయణ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఫస్ట్ 5 years టర్మ్లో ప్రాధాన్యత క్రమంలో ఈ విద్యారంగం లేదు. ఎందుకు అంటే ఆ చనిపోయేటోళ్లను బతికించుకోవాలనేదే అప్పటి లక్ష్యం. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కాపాడాలి అంటే దాదాపు 20 సంవత్సరాల్లో 2014 నాటికి 20 సంవత్సరాలు 35,000 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు తెలంగాణ నినాదం పుట్టిందే రైతుల ఆత్మహత్యల శోకం నుంచి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళని బతికించుకోవాలన్న ఉద్దేశంతో బడ్జెట్, మ్యాక్సిమం బడ్జెట్ని ఇరిగేషన్కు, అగ్రికల్చర్కి కేటాయించారు, సంక్షేమ పథకాలకే కేటాయించారు. ఇప్పుడేంటంటే విద్య, వైద్య రంగం ఈసారి వారు గమనించినట్లు లేరు. వెంకటనారాయణ గారు దాదాపు 9,000 స్కూల్స్ను ఈ సంవత్సరం టేకప్ చేస్తున్నారు, 3,497 కోట్లు. తర్వాత 12 రకాల మౌలిక వసతుల నిర్మాణాన్ని హరీష్ రావు గారు తన బడ్జెట్ స్పీచ్లో ప్రకటించారు. ఉపాధ్యాయుల నియామకం విషయం మాత్రం వాళ్ళు చెప్పలేదు. ఆ విషయంలో లోటు ఉంది. వారు చెప్పినట్టుగా ఈ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు అవసరం లేని కాడ ఎక్కువ ఉన్నారు, అనవసరమైన కాడ. ఒకసారి సుప్రీంకోర్టు అయితే 4,000 స్కూళ్ళను మూసేయండి అని చెప్పింది. అయితే స్కూళ్ళ విషయంలో ఇనిషియేటివ్ స్టార్ట్ అయినందుకు మన ముఖ్యమంత్రిని అభినందించాలి. బహుశా ఇదే మొదటి బడ్జెట్. ఈ రకమైన స్కూళ్ళల్లో మార్పు కోసం అయితే ఇది మొదటి బడ్జెట్ అని చెప్పొచ్చు. చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేద్దాం, తప్పకుండా చేయాల్సిన దాన్ని డిమాండ్ చేద్దాం. ఆ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వారు అన్నట్టుగా ఇంకా కొంత చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. స్కూళ్ళల్లో KG to PG అనేది కేవలం 900 రెసిడెన్షియల్ స్కూళ్ళ వరకే పరిమితమైంది అన్నారు కదా. ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా మన ఊరు మన బడి కింద ఇంగ్లీష్ మీడియంను కంపల్సరీ చేస్తున్నారు. కాబట్టి KG to PG స్కూళ్ళు కొత్తగా పెట్టేటే కాదు, ఉన్న వాటిని కూడా స్ట్రెంథెన్ చేసే విధంగా వారన్న 40,000 స్కూళ్ళల్లో కూడా ఇది ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నది. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా పెడుతున్నారు. కొంత ఇనిషియేటివ్ అయితే జరిగింది. వైద్యంలో మాత్రం చాలా ప్రోగ్రెస్ ఉందండి. లాస్ట్ 2 years తో కంపేర్ చేసినప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో హాస్పిటల్స్ అభివృద్ధి కోసం కానీ ఇప్పుడు MGMలో వారన్నది వాస్తవం. గత 2-3 సంవత్సరాలుగా యంత్రాలు వచ్చాయి, CT స్కాన్లు వచ్చాయి, కార్డియాక్ సంబంధించిన యంత్రాలు వచ్చాయి, కానీ ఆపరేట్ చేసే డాక్టర్స్ లేరు.
ఇప్పుడేంటంటే 35 రకాల కానీ అంటే సూపర్ అంటే ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్నాయి నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగ కల్పన కానీ అంటే ఎక్కువగా యువత నుంచి డిమాండ్ వస్తున్నాయి. ఈ రెండు అంశాలు ఈ బడ్జెట్లో లేకపోవడాన్ని ఎలా చూడాలి? ఒకటి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు వరంగల్లో ఒకటి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తులతోని 35 రకాల సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి వైద్యం విషయంలో కొంత ప్రోగ్రెస్ ఉంది. నిరుద్యోగుల విషయంలో ఏంటంటే ఇంకొక 60-70 వేల పోస్టులు వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవం. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇప్పటికే కొన్నిటి మీద వివరాలు ఇచ్చారు, కొన్నిటి మీద ఇవ్వాల్సి ఉన్నది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 అయితే ఈ రోజు వరకు రాలేదు. గతంలో ఒక పరీక్ష రద్దయింది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరీక్షను తిరిగి నిర్వహించారే కానీ ఒక నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 రాలేదు. గ్రూప్ 2 కేవలం ఒకటే వచ్చింది, ఇప్పుడు రావాల్సి ఉన్నది. అయితే ఆ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి అంచనా కూడా వచ్చారు. బహుశా కొద్ది రోజుల్లోనే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరం అయిపోయే లోపల ఆ మిగిలిన 60-70 వేల పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అని స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఈ సంవత్సరం ఆ పోస్టులు అయితే భర్తీ అవుతాయి. కానీ నిరుద్యోగులకు పరిష్కారం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా 1% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి జనాభాలో. మరి మిగిలిన వాళ్ళంతా ఎక్కడ అకామిడేట్ కావాలి? అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే నిరుద్యోగులకు డైవర్సిఫై కావాలి. 10 సార్లు రాయండి ఎగ్జామ్స్. ఎక్కడ కూడా మీరు క్వాలిఫై కాకపోతే ఇంకా ఇక్కడ హాస్టళ్లలో ఉండకండి. వ్యవసాయ రంగంలో పోయి సెటిల్ కండి, లేదా ఐటీ రంగంలో పోయి సెటిల్ కండి. ఎక్కడో ఒకడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కడ చాదకపోతే వేరే దేశాలకు వలస పోయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకచ్చు. ఇక్కడుండి వ్యసనాలకు గురయ్యకంటే మాకేం వస్తలేదని చెప్పి నిరాశ నిస్పృహలతో వ్యసనాలకు గురవుతున్నారు. దానికి బదులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిగెత్తాలి. కేవలం ప్రభుత్వాన్ని తిట్టినంత మాత్రాన లైఫ్ ఉండదు. ప్రభుత్వం చేయాల్సినంత చేయాలి, దానికోసం డిమాండ్ చేద్దాం. ప్రభుత్వం చేసినాక కూడా మన దగ్గర ఇంకా అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పోవాలి, తప్పదు. ఓకే రవీంద్రబాబు గారు, అంటే ఈ బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఒకవైపు సంక్షేమం, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. అదేవిధంగా ప్రత్యేకంగా పామాయిల్ సాగు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే ఆ అంటే ఎందుకు ఆ పదాన్ని ప్రస్తావించారు? అదేవిధంగా అంటే ప్రభుత్వం గతంలో గత కొన్ని రోజులుగా చెప్తుంది అంటే ప్రత్యామ్నాయ పంటలపైన ఎక్కువగా దృష్టి సారించాలని కోరుతుంది. కాబట్టి ఆ అంశం ఈ బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన కనిపిస్తుందా? బడ్జెట్లో ఎలా కనిపిస్తుంది? మామూలుగా మనకి తెలంగాణలో ఈ వనరుల ఆధారంగా ఏదైతే క్రాప్ డైవర్సిఫికేషన్ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది చాలా అవసరం. మనం ఎందుకంటే అది చేయలేకనే ఈ వరి అనేది 3 రెట్లు ఉత్పత్తి ఎక్కువైపోయి మనం దాన్ని అమ్ముకోలేక రైతులు కష్టపడటం జరిగింది. ఆ విధంగా కాకుండా ఒక ప్లాన్ ప్రకారము డిమాండ్ అండ్ సప్లై, ఏ ఫుడ్ గ్రెయిన్స్కి ఎంత డిమాండ్ ఉంది, ఎక్కడ మార్కెటింగ్ ఉంది, ఇవి ఆలోచించుకొని మనం చేయాలి. అట్లే ఈ పామ్ ఆయిల్ అనేది, ఎందుకంటే మనం ఇప్పుడు దేశంలో 40,000 కోట్ల రూపాయల వ్యయం దాకా మనం పామ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ ఆయిల్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే టెక్నికల్గా మన తెలంగాణ పామ్ ఆయిల్కి ఎస్పెషల్గా ఒక తేమ శాతం అనేది ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్టేషన్లో మనం ఇప్పుడు పెదవేగి ఇవన్నీ కూడా వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్స్ కూడా అవే ఉన్నాయి. అయితే మరి మనకి తెలంగాణలో ఏ ఏ ప్రాంతాలు చేశారో తెలుసుకోవాలి. ఎందుకంటే రైతులకు మనం దానికి సబ్సిడీ ఇస్తున్నాం పామ్ ఆయిల్కి. దానికి ముందు మనం ప్రాంతాలను కూడా గుర్తించుకొని సైంటిఫిక్గా వాళ్ళ పెదవేగిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి ఉంది, పామ్ ఆయిల్ రీసెర్చ్ స్టేషన్. వాళ్ళ అడ్వైజ్ ప్రకారము మనకి తెలంగాణలో ఏ ఏ ప్రాంతాల్లో కనుక మనం పామ్ ఆయిల్ కనుక తీసుకుంటే ఇది చాలా రైతులకి 5 ఏళ్ల తర్వాత నుంచి వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత అది మన రాష్ట్రానికే కాదు, రైతుల బాగుకే కాదు, దేశానికి కూడా ఇది చాలా మంచి స్టెప్. ఎందుకంటే మనం ఇక పామ్ ఆయిల్ మీద ఇప్పుడు ఈ యుద్ధం వలన పామ్ ఆయిల్ ఉక్రెయిన్ మనకి మలేషియా, ఉక్రెయిన్ ఇవి మనకు పామ్ ఆయిల్ సప్లై చేస్తున్నాం. సడన్గా అక్కడి నుంచి ఆగిపోయేటప్పటికి మన రేట్లు కూడా ఒకసారి పెరిగిపోయినాయి కూడా మనం గమనించాం. కాబట్టి ఇది ఒక తెలంగాణ ప్రభుత్వం యొక్క ముందు చూపే అని మనం చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగంలో. ఓకే రైట్. అంటే వెంకటనారాయణ గారు, అంటే హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల అభివృద్ధి కానీ అదేవిధంగా ఉపాధి విషయంలో కూడా
అంటే ఇతర అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగ కల్పనతో పాటు ప్రైవేట్ రంగంలో ఉపాధికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. దానికి అంటే రాష్ట్రం అంతా సమ ప్రాధాన్యం ఇచ్చే విధంగా బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు పట్టణాల అభివృద్ధి అంటే సాధారణంగా మనం హైదరాబాదే, ఇప్పుడు పూర్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణలో అభివృద్ధి అంటే హైదరాబాదే అయిపోయింది. ఈ గత 8 ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధి, పట్టణాభివృద్ధి అంటే హైదరాబాదే అయిపోయింది. ఉపాధి కల్పన ఈ రకరకాల రంగాల్లో ఫార్మసీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇతర నిర్మాణ రంగాల్లో కూడా హైదరాబాదే కేంద్రం అయిపోయింది. అయితే ఇప్పుడు 32 జిల్లాలు చేసింది గవర్నమెంటు పరిపాలనా సౌలభ్యం కోసం అనేది మనకు తెలుసు. మరి 33 జిల్లాల కేంద్రాలలో ఉన్నటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఒక వస్తున్నటువంటి కొత్త తరాన్ని, యువతరాన్ని, ఎవరైతే వెరీ హయ్యర్ లెవెల్ పోలేకపోయిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను సరి అయినటువంటి రంగాల్లో వాళ్ళను అబ్జర్వ్ అయ్యే విధంగా ట్రైనింగ్ కానీ, శిక్షణ లాంటివి కానీ, మోటివేషన్ కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు జరగలేదు. అసలు మానవ వనరుల అభివృద్ధి, మానవ వనరుల ప్రణాళిక అనే అంశం కూడా ఈ ప్రభుత్వ బడ్జెట్లలో కనిపించకపోవడం అనేది మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ పట్టణాలు ఏమున్నాయి, ఒక వరంగల్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాదు, అదే ఇతర ఇక నల్గొండ, ఇలాంటి పట్టణాలలో కూడా ఈ 8 సంవత్సరాల్లో కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ఏదో పట్టణ ప్రగతి అని పెట్టారు. కానీ అదంతా మున్సిపాలిటీలకు పోయేదే. కానీ సాధారణంగా మన యువకులకు ఉపాధి కలిగించే విధంగా, శిక్షణ ఇచ్చే విధంగా అలా ఏమీ స్పష్టత ఏమి లేదు. ఆ కొద్ది అమౌంట్ తోటి కూడా ఈ పట్టణాల అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఏమి కనిపించదు. కాకపోతే ప్రభుత్వము తీసుకునే కార్యక్రమాల్లో ఏదో కొద్దో గొప్ప ఇచ్చి దాన్ని కంటిన్యూటీ పెట్టేస్తుంటే వచ్చే 4-5-10 బడ్జెట్లలో కూడా మరికొంత ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కానీ ఒక అంశం ఇక్కడ ఇంతకుముందే ఎక్స్పర్ట్ సార్ అగ్రికల్చర్ విషయంలో చెప్పాడు. నాకున్న అభిప్రాయం ఇంకోటి ఇందులో కంటిన్యూషన్లో చెప్తాను. ఇలా మన రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగంలో 1/3 లేక ఈవెన్ అంతకంటే ఎక్కువ కూడా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు ఎలాంటి బెనిఫిట్ జరగడం లేదు. వాళ్ళు పండించిన పంటకు తగినది గిట్టుబాటు ధర రావడం లేదు. లేదా చిన్న రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇవ్వడం బంద్ చేసిండ్రు. అన్ని రకాల ఇన్పుట్ సబ్సిడీ కూడా బంద్ అయిపోయింది. కేవలం దళిత బందే, అది రైతు బంధు మాత్రమే అది ఒక మంత్రంగా మారిపోయింది. కానీ ఈ ఇతర రకాల ఇన్పుట్స్ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని రకాల రైతులకు లాభమయ్యేది. ఇప్పుడు కేవలం భూస్వాములకు మాత్రమే లాభమయ్యే విధంగా ఈ రైతు బంధు అనేది ఉపయోగపడుతుంది కదా. అనేక మంది ఇప్పుడు మన ప్రకాష్ గారు వెళ్ళిపోయారు గారు, నేను మాట్లాడుతున్నాను. రైతుల చావులు తగ్గలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2,000 మంది 3,000 మంది చనిపోతూనే ఉన్నారు అనేది స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఎందుకు చనిపోతున్నారు? మరి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది గవర్నమెంట్ రైతు బంధులకు. మరి ఇంతమంది మళ్ళీ అదేవిధంగా చేస్తున్నారు. ఏంటంటే గిట్టుబాటు ధర రాకపోవడం, కౌలు రైతులను పట్టించుకోకపోవడం, అనేక రకాల ఈ కార్పొరేట్ సంస్థలను కూడా రైతులను అనేక రకాలుగా ముంచుతున్నటువంటి వైనము ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. విత్తనాలలో కానీ, రసాయన పదార్థాలలో కానీ, అనే ఎరువుల విషయంలో కానీ, గిట్టుబాటు ధర తీసుకోవడంలో కానీ, లేదా కళ్ళాలల్లో ఇది మన జోకుడు కాడ ఐకేపీ సెంటర్లలో కానీ 1 క్వింటాల్కి 20 కిలోలు దండుకుంటుంటే వాళ్ళకి మిగిలేది ఏమున్నది? ఇవాళ ఉత్పత్తి 3 అంతలు పెరగవచ్చు, కానీ ఇవాళ రైతులకు మిగిలేది ఎకరాన 5,000 10,000 కూడా మిగులుతుంది. వెంకటనారాయణ గారు, కాబట్టి ఈ వ్యవసాయాన్ని బాగు చేయాలంటే ఓకే వెంకటనారాయణ గారు అడగండి. ఓకే, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రైతుల విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. మీరేమంటారు? కేంద్రము రాష్ట్రము గత 7 సంవత్సరాలు కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క ఉన్నారు. సరే, ఈ సంవత్సరం ఏదో రాజకీయాలలో వాళ్ళేదో వీళ్ళేదో వాదులాడుకుంటున్నారు. కానీ ఇంతకాలం నుంచి మనకు 17 మంది ఎంపీలు ఉంటారు, మంత్రి రకరకాలుగా మనకు సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చిపోతున్నాడు, అనేక మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు, పోతూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ప్రస్తావన రాలేదు. అయినా వ్యవసాయం అనేది కేంద్ర బడ్జెట్లో లేదు, కేంద్ర లిస్టులో లేదు. వ్యవసాయం అనేది రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర జాబితాలో ఉన్నది అది. కాబట్టి వ్యవసాయంను బాగు చేయాలంటే ముఖ్యంగా మన రాష్ట్ర బడ్జెట్ పైన, రాష్ట్ర విధానాలపైనే ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. ఇంతకుముందే వారు చెప్పినట్టుగా, రవీందర్ గారు చెప్పినట్టుగా, ఇప్పుడు అమ్మ పోతే అడవి, లేకపోతే కొనబోతే కొరువు లెక్క ఉన్నది రైతుల పరిస్థితి.
ఎక్కడ కూడా అమ్ముకోవడానికి కనీసం మొక్కజొన్నలు అమ్ముకోవడానికి గత సంవత్సరం 1100కు 900కు 1000కు ఆదివాసీ ప్రాంతాల్లో కానీ లంబాడి తండాల ప్రాంతాల్లో కానీ బజార్ల బార వచ్చిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక పంట పండించడమే కాదు, దాన్ని మళ్ళీ తిరిగి అమ్ముకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, మార్కెటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం, అవన్నీ ఏర్పాటు చేస్తే తప్ప రైతులు బాగుపడరు కదా. కాబట్టి ఇలా రైతాంగం అంతా ఎవ్రీ ఇయర్ 10% రైతులు వ్యవసాయం నుంచి విత్డ్రా అయిపోతున్నారు. ఇక మేము వ్యవసాయం చేయలేమని వదిలిపెడుతున్నారు. రాను వ్యవసాయం కూడా కుంటుపడే పరిస్థితి ఉన్నది. మనం నీళ్లు తెచ్చినాం, దాదాపు అంతా ఎక్కడ పడితే ఆ పారిచ్చినాం. మనం మెట్ట పొలాలన్నీ కూడా వరి పొలాలుగా మారిపోయినాయి. మళ్ళీ వరి పొలాలను ఏం చేయాలి, ఇప్పుడు మెట్ట పొలాలుగా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏమన్నట్టు ఇప్పుడు అంటే గత 8 ఏళ్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి మెట్ట భూభాగం మాగాని మరి చిలకలన్నీ కూడా వరి పొలాలు చేసిండ్రు. కాబట్టి డైవర్సిఫికేషన్ అనేది పంటల డైవర్సిఫికేషను ఇంతకుముందే వారు చెప్పినట్టుగా ఆయిల్ సీడ్స్ కానీ లేదా పప్పు దినుసుల విషయంలో కానీ అనేక ఇతర రకాలైన ధాన్యాలు పండించేటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ రకమైనటువంటి సాయిల్ టెస్టింగ్ జరగలేదు. రైతులకు సాయిల్ టెస్టింగ్ కార్డ్స్ ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తలేరు. కేవలం తూతూ మంత్రంలాగా గ్రామాలలో ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టుకొని ఈ వ్యవసాయ శాఖాధికారులు కేవలం వాళ్ళు ఈ రసాయన మందుల దగ్గర డబ్బులు వసూలు చేయడం, అదేవిధంగా ఈ కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, బతకడం అనేది చూస్తున్నాం. ప్రతి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులంతా కూడా అవినీతి పాలైపోయే రైతులకు అందుబాటులో లేకుండా కూడా అయిపోయారు. కాబట్టి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ నియంత్రణ అనేది ఈ వ్యవసాయ రైతులను పీల్చి పిప్పి చేసేటువంటి ఆ దుర్వ్యవస్థను నిర్మూలించినంత కాలం రైతులు బాగుపడరనేది నా అభిప్రాయం. రైట్. ఓకే హరినాథ్ గారు, మొత్తం బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే అంటే ప్రభుత్వం చెప్తున్న ఈ 2.5 లక్షల కోట్లకు సంబంధించి ఆదాయాన్ని ఎలా సమకూరుస్తుంది, ఆదాయం కోసం ప్రధానంగా ఏ అంశాలపైన ఎక్కువగా ఆధారపడినట్టే కనిపిస్తుంది? అంటే ఆదాయం రెట్టింపులో ఒకటి ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒకటైతే, తర్వాత స్టాంపులు మరియు రెవెన్యూల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒకటి. ఈ 2 అంశాలపైన ప్రభుత్వం ఆధారపడిందని చెప్పవచ్చు. అయితే ఈ వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఖచ్చితంగా ఈ సంక్షేమ రంగానికి కేటాయిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఈ సంక్షేమ రంగానికి వచ్చేటువంటి ఈ క్రమంలో సంక్షేమ రంగాన్ని ఒకవైపు చూస్తూనే అభివృద్ధిని మనం ఇంకొక వైపులో చూడాలి. సో అభివృద్ధి వైపులో మనం చూసేటువంటి ఈ సందర్భంలో విద్యా వ్యవస్థను మనం కీలకంగా ఇక్కడ మనం పరిగణించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో 9 మరియు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల డ్రాప్అవుట్ శాతం 27% ఉందనేది మనకు ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతా ఉన్నది. అంటే 29% అంటే అది ఇట్స్ హైలీ రిస్క్ అన్నట్టు విద్యార్థులకు. ఎందుకంటే 9, 10వ తరగతికి వచ్చినటువంటి విద్యార్థులు ఆ స్థాయిలో డ్రాప్అవుట్ కావడం అనేది అది శుభపరిమాణం కాదు. ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి నిధులను మనం ఆశించిన స్థాయిలో మనం కేటాయించకపోతే ఆ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి విద్యా విధానం అందుకే పాఠశాలల అభివృద్ధి కోసం 7,000 కోట్లు అదేవిధంగా ఓకే అంటే అందుకే హరినాథ్ గారు అంటే పాఠశాలల అభివృద్ధి కోసం 7,000 కోట్లు, కొత్త యూనివర్సిటీ 2 యూనివర్సిటీల కోసం ఇవన్నీ కూడా కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అవి సరిపోవంటారా? అది మంచిదే, మంచి పరిణామమే. ఇప్పుడు కేటాయించినటువంటి 7,000 పైగా నిధులు 7,000 పైగా కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు సరిపోతాయా అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే ఈ మౌలిక వసతుల కల్పన అనేది దశల వారీగా దశల వారీగా ప్రారంభించి వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం ఉందని బడ్జెట్ సమావేశంలో మనం విన్నాం. సో అట్లా కాకుండా ఒకే స్థాయిలో ఈ ఉన్నటువంటి పాఠశాలలన్నింటి కూడా సమయం తీసుకొని ఆ మౌలిక వసతులను మనం కనుక సమకూర్చినట్టయితే విద్యార్థులకు బడిగిపోయేటువంటి అవకాశం దక్కుతుంది. ఉదాహరణకి మనం పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఒకే స్థాయిలో గవర్నమెంట్ పాఠశాలలను మౌలిక వసతులను సమకూర్చి వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ప్రభుత్వ పాఠశాలలు మంచి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి.
కాబట్టి ఆ విధానాన్ని మన దగ్గర కూడా అవలంబించి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకి మన ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే స్థాయిలో మనకు రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, 900 పైగా గురుకులాలు అందుబాటులోకి వచ్చాయి. అది దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి సందర్భం, అది మంచి పరిణామమే. ఇక్కడ అన్ని వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మనకు గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందుతుంది. కానీ కొత్తగా 2016 తర్వాత ప్రారంభించబడినటువంటి విద్యా వ్యవస్థలు, విద్యా గురుకులాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 90% మేర అవి అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ అద్దె భవనాలన్నీ కూడా ఇరుకు గదుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ అరాకొర సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ అద్దె భవనాలకే కోట్లాది రూపాయలు మనం అద్దె చెల్లిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో అట్లా కాకుండా మౌలిక వసతుల కల్పన అనేది ఈ ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికైనా, ఇది లేట్ అయింది ఇప్పటికీ, అంటే మన ఊరు మన బడి ప్రణాళికను ఎప్పుడో ప్రారంభించాల్సింది. అందులో ఈ బడులను బాగు చేసేటువంటి సమయంలో మరి స్థానికంగా ఉండేటువంటి పేరెంట్స్ కమిటీని కానివ్వండి, లేకపోతే గ్రామస్థాయి కమిటీని కానీ, లేకపోతే ఆ బడులలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సహకారం కనుక మనం తీసుకున్నట్టయితే ఈ విద్యా వ్యవస్థ బలోపేతమయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్. అంటే రవీంద్రబాబు గారు, అంటే వ్యవసాయానికి గ్రామీణ అభివృద్ధికి రెండు కూడా పరస్పర సంబంధం ఉంటాయి. ఇందులో అంటే గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, నిధులుగా కేటాయింపు కానీ మీకు ఎలా కనిపిస్తుంది? ముఖ్యంగా చెప్పాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మామూలుగా ఇంతకుముందు మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఉండే, దాంట్లో రైతులకు కావాల్సిన రుణాలు ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ మనకి ఒక గుజరాత్ రాష్ట్రంలో తప్ప మిగతా దగ్గర ఎక్కడా కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ సరిగ్గా పనిచేయట్లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్తగా ఎఫ్పిఓస్ అనేది ఒకటి ముందుకు తీసుకొచ్చింది, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్. ఇది మామూలుగా దానికి కొంతవరకు నబార్డు సపోర్ట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఒక 10,000 ఎఫ్పిఓలు మనం ఏర్పరచుకోమని చెప్పింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈజీగా రైతులకి వాళ్ళ ప్రొడ్యూస్ అమ్ముకోవటానికి వీటికి ఈ కమిటీలు మనకు పనిచేస్తాయి. ఎందుకంటే మనకి రైతు బంధు పథకం ఉంది, రైతు బీమా పథకం ఉంది, రైతు రుణమాఫీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి రైతు భరోసా అనేది ఎక్కడా కనపడలేదు మన రాష్ట్రంలో. అందుకనే మన ముఖ్యమంత్రి గారు కొన్నేళ్ల క్రితము రైతు సమన్వయ కమిటీలను ఏర్పరిచారు. అవి డిఫంక్ట్ అయినాయి, ఏం పనిచేస్తున్నట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడలేదు. ఈ రైతు సమన్వయ కమిటీలను, ఈ యొక్క ఎఫ్పిఓలను ముందుకు తీసుకునే బాధ్యత వాటికి అప్పగించి రైతు భరోసా కేంద్రాలుగా కనుక మనం ఏర్పరచుకోగలిగితే వాళ్ళ ద్వారా మనకి విలేజ్ లెవెల్లో ఏ డెవలప్మెంట్స్ కావాలి, మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనం రైతుల నుంచే సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. దానికి తగ్గట్టు కూడా ప్రభుత్వము నిధుల్ని కేటాయించి, ఎందుకంటే ఇది ఒక ప్రణాళిక ఎట్లంటే లాంగ్ రన్, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రైతు బంధు పథకాలు, రుణమాఫీలు ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్, ఏదో 1 సంవత్సరానికి 2 సంవత్సరానికి. నిజానికి రైతు ఏనాడు కూడా రుణమాఫీలు లేకపోతే సబ్సిడీలు వీటి గురించి ఆలోచించట్లేదు. తన జీవితము చక్కగా అందరిలాగానే తన పిల్లలకి మంచి చదువు చెప్పించుకోవటము, వాళ్ళు ఆరోగ్యంగా ఉండటము, ఊరు అంతా కూడా బాగుపడతాము, వీటి గురించి మన తెలంగాణ రైతుల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనకున్నటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిని అర్బన్ డెవలప్మెంట్కే కాకుండా రూరల్ డెవలప్మెంట్కి, ఎందుకంటే క్యాపిటల్లో చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, క్యాపిటల్లో డబ్బులు తక్కువ కేటాయించడం వల్ల రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సాగవు. కాబట్టి అక్కడ కూడా మనం ఈ ప్రభుత్వం దాని మీద కూడా తన దీన్ని అంటే డబ్బులను కేటాయించి రైతులకు ముందుకు పోవాలంటే ఈ ఎఫ్పిఓస్ ద్వారా కూడా పోవచ్చు. దానికి తగ్గట్టు దీన్ని కూడా, ఎందుకంటే కనీసం ఒక 5,000 మంది రైతులకి ఒక ఎఫ్పిఓ పెట్టుకున్నాం అనుకోండి, అంటే మామూలుగా వాళ్ళు 1000 అన్నారు, మనకు అంత తక్కువ లేదు, 5,000 మందిని పెట్టుకుంటే అది కూడా ఒక కోఆపరేటివ్ బేసిస్ మీద పనిచేస్తుంది. కాబట్టి దానికి నిధులు అవన్నీ కూడా సమకూర్చి దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా తెలంగాణ అనేది ముందుకి పోవటానికి, ఎందుకంటే మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి.
ఇప్పుడు మనకి వాటర్ వస్తుంది బాగానే, నిధులు బాగానే ఉన్నాయి, తర్వాత ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవుతుంది, ఐటీగా డెవలప్మెంట్ అవుతుంది, తర్వాత సీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ని డెవలప్మెంట్స్లో రైతు కన్నీళ్ళని ఇంకా తుడిచలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వము ఈ రైతు దానికి విలేజ్ లెవెల్ నుంచి ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించి దానికి గనుక ఫండ్స్ లాంగ్ రన్లో ఇవాళ కాకపోయినా ఇంకా 10 ఏళ్లకైనా కూడా రైతులు కూడా తను ఒక హ్యాపీగా, అంటే అసలు ఒక సంవత్సరం వాళ్ళకి పంట రాకపోయినా కూడా ఆత్మహత్య చేసుకునే అంత దిగజారిపోయే అంత దీనస్థితికి లేకుండా మనం చేసుకోవచ్చు. అది ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుంది కూడా. ఓకే, వెంకటనారాయణ గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే కేంద్రం నుంచి సహకారం అందడం లేదని చెప్తుంది, అదేవిధంగా రుణ పరిమితి కూడా తగ్గించిందని చెప్తుంది. అంటే కేంద్రం నుంచి నిధుల వచ్చే ఫ్లో తక్కువ ఉన్నట్టే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు పన్నుల భారం మోపమని చెప్తుంది. ఈ 2.5 లక్షల కోట్లకు సంబంధించి ఆదాయ సమీకరణలకు ఏ అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించిందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము బడ్జెట్ ఇది కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఒక ఫార్ములా ప్రకారం వస్తాయి. అది ఫైనాన్స్ కమిషన్ చెప్పిన విధంగా, అదేవిధంగా ఇప్పుడు మనం జిఎస్టీ అనేది పెట్టారు కదా, కేంద్రం రాష్ట్రం ఇద్దరు కూడా పంచుకునేటువంటి విధానంగా జిఎస్టీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా స్పెషల్ ఫండ్ ఏదైనా కొన్ని మన జాతీయ ప్రాజెక్టులని లేకపోతే ప్రాజెక్టులు ఎక్కడెక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్రం నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉన్నది. అది కేంద్ర రాష్ట్రాల సంబంధాల ప్రకారము కేంద్రంకును రాష్ట్రానికి ఉండేటువంటి ఆ సంబంధాలతోటి నడుస్తూ ఉన్నాయి. కొన్ని ఇక్కడ మనకు ఉదాహరణగా చూస్తే తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యం అయిపోయి అక్కడి నుంచి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అదేవిధంగా ఇతర బీహార్లో కూడా ఇప్పుడు నితీష్ కుమార్ ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇట్లా కొన్ని సరే కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం కలవనప్పుడు ఇటువంటి పొరపచ్చాలు ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ అనేది కేవలం రాష్ట్ర వనరులను బాగా పెంచుకోవడం జరుగుతూ ఉన్నది. కేవలం మన రాష్ట్రం రాకముందు సారా వ్యాపారం మీద, అంటే సారా వ్యాపారం స్టేట్ గవర్నమెంట్ చేయలే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా సారా వ్యాపారంలో ఒక రకంగా తన పాత్రను పోషిస్తున్నట్టుగా మనం అన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు రానటువంటి ఈ వైన్ ఏదైతే ఈ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ ప్రమోషన్, ఇది ప్రొహిబిషన్ అని చెప్తాం మనం, ప్రొహిబిషన్ లేదు కానీ ఎక్సైజ్ అని నడుస్తుంది. 40,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరం బడ్జెట్ వస్తుంది. అంటే ఎంత, దాదాపు 2,700 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, 1,700 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, 2,700 వైన్ షాపులు ఉన్నాయి. రోజు ప్రతి ఊరు నుంచి కూడా ₹1,00,000 వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి ఈ వనరులు, దీంతో ఈ వైన్ తోటి ఇది మేజర్ ఆదాయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక రెండవది, ఇప్పుడు లాస్ట్ ఈ 6 నెలల్లో 2 సార్లు మనం రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ చాలా ఈ 32 జిల్లాలు అయిపోయినాయి, దాదాపు మండలాలు ఎక్కువైపోయినాయి. ఏదో భూముల వ్యాపారం బాగా పెరిగిపోయింది. దాంతో ప్రభుత్వానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు దాదాపు వస్తాయి. ఇంకొక 50,000 కోట్ల రూపాయలు అప్పుగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకా ఇతర రుణాలు కూడా కేంద్రం నుంచి వాళ్ళు రిలాక్సేషన్ చేసినట్టయితుంటే, రుణాన్ని సమకూర్చుకునేటువంటి పర్సెంటేజ్ పెంచినట్టయితుంటే దాని ద్వారా కూడా వస్తాయి. కానీ ఓవరాల్గా గవర్నమెంట్కి వచ్చేటువంటిది, స్టేట్ గవర్నమెంట్ వెంకటనారాయణ గారు నిధుల కంటే ఎక్కువ బడ్జెట్ను చూపిస్తూ ఉన్నారు. అవును, చెప్పండి. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే విద్యుత్ సంస్కరణలకు ఎఫ్ఆర్బిఎం పరిమితికి లంకె పెట్టింది. దానివల్ల అప్పు కూడా ఇంకా గతంలో ఉన్నంత రాదు. ఒక సుమారు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందని కేంద్ర ప్రభుత్వం పైన విమర్శ వస్తుంది. అది ఎవరి వాదన నిజమంటారు? ఇప్పుడు రెండు నిజమే, వాళ్ళు చేసేది నిజమే, వీళ్ళు అనేది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఈ కేంద్రంలో వచ్చిన గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజల మొత్తం ఓవరాల్గా చూస్తలేరు. వాళ్ళు మేము వేరే వీళ్ళు వేరే అనే పద్ధతిలో చూస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఆ రకంగా చూడలేదు. ప్రజా సంక్షేమం కూడా కేంద్రం యొక్క లక్ష్యంలో ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కార్పొరేట్ సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా చూస్తున్నారు. కాబట్టి
ఇవి ఇటువంటి ఇప్పుడు ఏమంటే మీటర్లు పెట్టాను ఆయన అంటారు, లేకపోతే ఇక్కడనో డెవలప్మెంట్ ఛార్జీలు వీళ్ళు వేస్తాండ్రు, లేకపోతే తప్పుడు బిల్లులు వీళ్ళు వేస్తాండ్రు, లేకపోతే ఒక్క యూనిట్ ఎక్కువ కాలితే మళ్ళీ నెక్స్ట్ స్లాబ్లు వేసేస్తున్నారు. అందరూ వీళ్ళు ఒకే తీరుగా ప్రజలను మన ఇప్పుడు వడ్లోళ్ళు కనుక దూగోడతోటి చెక్కను దూగోడ పట్టినట్టుగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ప్రజలను బాగా దూగోడ పట్టినట్టు చేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర వాళ్ళకు ఉండేటువంటి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వాళ్ళుగా ఖర్చు పెట్టుకోగలిగిన ఇన్కమ్, ఆ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జీఎస్టీ, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, మందు ట్యాక్స్, ఈ ట్యాక్సులు పోగా మిగిలింది కొద్దిగానే మిగులుతుంది. అటు వాళ్ళు వేస్తాండ్రు, ఇటు వీళ్ళు వేస్తాండ్రు. ఎన్నికలు అయిపోయినాక మొదలు పెడతారు, ఎన్నికల ముందు తగ్గిస్తారు. కాబట్టి ఈ రకంగా కేంద్రం కూడా రాష్ట్రాలకు చేయవలసిన, అందులో కూడా ఉత్తర భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇచ్చే ప్రయారిటీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది కూడా దురదృష్టకరమే. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ, వనరులు తక్కువ. కాబట్టి ఇక్కడి వనరులను, ఈ 4 రాష్ట్రాల 5 రాష్ట్రాల వనరులను కేంద్రము అటు డైవర్ట్ చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత వివక్ష జరుగుతూ ఉన్నది. కానీ వివక్ష అనేది మనం ఎలా పోగొట్టుకోవాలి? అది సాధ్యం కాని విషయము. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో వస్తుంది. కానీ ఇది కేవలం రాజకీయాల కోసం, ఓట్ల ఆకర్షణ కోసం ఒకరినొకరు నిందించుకోవడం జరుగుతుంది. కానీ ఇద్దరు సమన్వయంతో చేయాలి. కాబట్టి ఇలా మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను, అదేవిధంగా వ్యవసాయ వ్యవస్థను, వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటు బ్యాంకు పథకాలను, ఓటు బ్యాంకు అయితే ఎల్లకాలం పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళనే మనం సృష్టిస్తామా? ఎల్లకాలం మనం ఈ ప్రభుత్వం ఎన్ని వేలు ఇస్తుంది? 2,000 ఇస్తుందా? 3,000 ఇస్తుందా? సారాదాగి చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా 3 ఏళ్ల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఏది వెంకటనారాయణ గారు మళ్ళీ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఓకే హరినాథ్ గారు, అంటే ఈ బడ్జెట్లో మరొక రెండు కొత్త అంశాలు వచ్చాయి. ఒకటి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా చెప్తుంది. అదేవిధంగా సొంత జాగా ఉన్న వారి కోసం నిధులు కేటాయించే కార్యక్రమాన్ని కూడా ఈసారి ప్రవేశపెడతామని చెప్తుంది. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ప్రభావం ఎలా ఉండబోతుంది? వీటి యొక్క సామాజిక అవసరాలు ఎలా ఉన్నాయనిపిస్తుంది? ఒకటి, ఇప్పుడు కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి హైజీన్కి సంబంధించినటువంటి ప్రధానంగా 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అంటే 2 విషయాలు చెప్పింది. కిట్స్ అందించేటువంటి, ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో హైజీనిక్ కిట్స్ అందించడం ఒక కార్యక్రమం, అదేవిధంగా రక్తహీనతకు దృష్టిలో ఉంచుకొని దానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది కూడా ఈసారి ప్రవేశపెడుతున్నామని చెప్తుంది. ఆ రెండింటి యొక్క అవసరాలు ఏంటంటారు ప్రస్తుతం? తప్పకుండా అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు రక్తహీనతో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి సరైన ఆహార పోషకాలు అందకపోవడం ద్వారా రక్తహీనత అనేది వాళ్ళలో పెరుగుతూ ఉన్నది. అయితే మన రాష్ట్రంలో ఈ మహిళలకు, అంటే గర్భిణీతో ఉన్నటువంటి మహిళలు కానీ, తర్వాత ప్రసవించినటువంటి తర్వాత వాళ్లకు, ఆ మహిళలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు. అయితే మనకి ఆ ఎన్రోల్ అయినటువంటి మహిళలు ఎవరైతున్నారో ఆ స్థాయిలో వాళ్ళకి, అంటే ఎన్రోల్ చేసుకున్నటువంటి లెక్కలు ఓ విధంగా ఉంటున్నాయి. తర్వాత లబ్ధిదారుల సంఖ్య వచ్చేసరికి ఓ విధంగా ఉంటుంది. అంటే లబ్ధిదారుల సంఖ్య ఇక్కడ మనకు తక్కువ కనబడుతుంది. అయితే ఎన్రోల్ చేసినటువంటి ఆ సంఖ్యను కనుక మనం సరిచూసుకున్నట్టయితే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, అంటే ఎన్రోల్ చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అందించేటువంటి ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా వాళ్ళకు చేరినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క ప్రాంతానికి వలస వెళ్తున్నటువంటి కొన్ని కుటుంబాలను చూస్తున్నాం. సో ఒక కాడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వలస వెళ్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళకి సరైన ఆహార పోషకాలు అందడం లేదు. దాని ద్వారా వాళ్ళు నిరంతరం, అంటే శ్రామిక వర్గాలు, ముఖ్యంగా శ్రామిక రంగంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ మహిళలు ఈ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో దీన్ని అధిగమించేందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తుంది. ఆహార పోషకాలు మనకు లబ్ధిదారులకు అందే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఇక్కడ లోపం అనేది ఈ లబ్ధిదారుల దగ్గర ఉంది. కాబట్టి ఆ లబ్ధిదారులను మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి ఎవరైతే
ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి ప్రభుత్వం అందించేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతుందో మనం ఖచ్చితంగా అందించినట్టయితే మహిళలు కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఇప్పుడు 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివేటువంటి పిల్లలకి మనకి ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ కిట్ లాంటిది అందిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ అంటే కొత్త తరహాలో వాళ్ళకి నాప్కిన్ కిట్స్ అందించేటువంటి సదుపాయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. సో అది కూడా ఒక మంచి లబ్ధి అంటే ఆ వర్గాలకు అంటే మహిళలకు, విద్యార్థిని మహిళలకు లబ్ధి చేకూరే అవకాశం. రెండవది, ఇప్పుడు మనం నివాస స్థలాలు అంటే పేద ప్రజలకు కావాల్సినటువంటి ఆవాస గృహాలు ఏవైతున్నాయో అవి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో ఇప్పటికీ 15 నుండి 20% కుటుంబాలు అద్దె ఇంట్లలో ఉండి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో వీరందరికీ కూడా సొంత ఇండ్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ వర్గాలకు అంటే ఈ కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చేటువంటి ఈ అవకాశం ఏదైతుందో అది పూర్తి స్థాయిలో వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తుంది. సో ఎందుకంటే 3 లక్షల రూపాయలు కాబట్టి వాళ్ళ ఆదాయం నుండి మరికొంత 3 లక్షలు జోడించుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక నమూనా స్థాయిలో ఉండేటువంటి గృహాన్ని వాళ్ళు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పరిణామాన్ని మనం చెప్పవచ్చు. రైట్. ఓకే అరుణాథ్ గారు, ఇది బడ్జెట్ పైన ప్రధాన చర్చ. ఈరోజు చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. సుమారు అంటే 2.5 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఎక్కువగా సంక్షేమానికే పెద్దపీట వేసినట్టుగా వక్తల అభిప్రాయం. అయితే కొన్ని రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కొన్ని రంగాలను మాత్రం విస్మరించిందన్న భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.